నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇది చాలా గొప్ప స్తోత్రం. సాధారణంగా నాకు తెలిసినంత వరకు ఎక్కడ బయట స్తోత్ర మంజరులలోనూ వాటిలోనూ ఎక్కడ లేదు. బ్రహ్మాండ పురాణంలో చక్కగా శంభుదేవుని ఉద్దేశించి అసుర సంధ్య వేళలో చదువుకోవడానికి, అలాగే లలితాదేవిని ఆవిర్భవించమని దేవతలు చేసిన ప్రార్థన, ఉత్తర క్షణంలో ఆవిడ అనుగ్రహించి ఆవిర్భవించినటువంటి సందర్భంలో చేసిన స్తోత్రం. మూడు ఒక వరుస క్రమంలో అలా చదవడం వల్ల చక్కగా ఇంటికి సర్వమంగళములు చేకూరుతాయి. ప్రతిరోజు అలా రోజు అసుర సంధ్య వేళలో అందులో దేవాలయంలో కూర్చుని చదవడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం పరిపుష్టంగా లభిస్తుంది. పైగా లలితా సహస్రనామ స్తోత్రం అనేటువంటిది చాలా గొప్పది. అటువంటి స్తోత్రం వినే ముందు ఒక్కసారి మీ అందరూ కూడా భగవన్నామని చెప్పడం వల్ల మీకు ఆ ఈశ్వరుడు యొక్క కారుణ్యం పరిపూర్ణంగా లభిస్తుంది అని ఈ స్తోత్రాన్ని మొట్టమొదటి రోజుకే అచ్చు వేయించి మీ అందరికీ అందే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి స్తోత్రం చదవడం పెద్ద విశేషమే ఉంది. స్తోత్రం అయిపోయిన తర్వాత ఉపన్యాసానికి వెళ్దామనే ప్రక్రియ పెట్టుకోకండి. స్తోత్రం చదవడం ఎంతో గొప్పది. ఎందుకంటే తరచూ నేను మీతో ఉటంకిస్తూ ఉంటాను, మనుష్యుడికి ఒక్కడికే భగవన్నామని చెప్పగలిగినటువంటి అధికారం ఉంటుంది. ప్రదోష వేళ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కాలం, ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన కాలము ఉండదు. ఇప్పుడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహము పరిపుష్టముగా లభించేటటువంటి కాలం. అటువంటి సమయంలో ముందు శంభుదేవుడి గురించి ప్రార్థన చేస్తే మీరు ఎన్ని మాటలైనా చెప్పండి, అమ్మవారు మహాపతివ్రత. ఆవిడికి తనని స్తోత్రం చేయడం కన్నా ముందు భగవత్ సంబంధంగా ఈశ్వర సంబంధమైన ప్రార్థన ఆవిడ వింటే ఆవిడ ప్రసన్నురాలవుతుంది. అందున మీరు నమ్మండి నమ్మకోండి, నేను ఒక పరమసత్యం మీకు చెప్తున్నాను. సువాసినీత్వం కలిగినటువంటి ఆడది ఎవ్వరైనా సరే అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం వల్లే ఆ సువాసినీత్వంతో ఉంటుంది. అటువంటి సువాసిని అమ్మవారిని ఉద్దేశించి ఒక్కసారి ఆ స్తోత్రం చెప్తే ఆవిడ పరమ ప్రసన్నురాలవుతుంది. అటువంటిది లలితా సహస్ర వ్యాఖ్యానం వింటూ ప్రతిరోజు అటువంటి స్తోత్రాన్ని చదివితే అమ్మవారి అనుగ్రహం ఎంత పరిపుష్టం అవుతుందో ఆలోచించండి. ఇళ్లలో ఏమైనా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా సర్దుకుంటాయి అమ్మవారి అనుగ్రహం చేత. తొందరగా పలుకుతుంది సువాసిని యొక్క ప్రార్థనకి, సువాసిని యొక్క అర్చనకి. అంత భక్తితో పిలిచిన మగవారికి కూడా తల్లిగా వెంటనే బిడ్డకు పలికినట్టు పలుకుతుంది. కనుక చక్కగా రోజు ఆ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకోవడం అనేటటువంటిది మనకి ఇలా దేవాలయంలో కూర్చుని లలితా సహస్ర వ్యాఖ్యాన సందర్భాంతర్గతంగా చేసుకోవడం అనేది అన్ని వేళలా కుదరదు. ఒక ప్రత్యేకమైన కాలంలో అమ్మవారు అనుగ్రహించి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అప్పుడు అంత పరమ పవిత్రమైన అవకాశాన్ని చేజేతులో విడిచిపుచ్చుకోకూడదు. అందుకని మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు సమయానికే వచ్చి ఆ స్తోత్రాన్ని అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. హరి ఓం. నిన్నటి రోజున మీతో నేను ఆ ఉపన్యాసం యొక్క చిట్ట చివర నేను మీతో ఒక విషయాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. ఉద్యద్భాను సహస్రాభ అన్న నామం గురించి కొంత మీకు పరిచయం చేసి ఉన్నాను. ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయించుచున్న 1000 సూర్యుల కాంతి కలిగినది, ఉదయించుచున్న సూర్యుని యొక్క 1000 కిరణముల కాంతి కలిగినది. మీరు ఎలా అన్నా పర్వాలేదు, కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆయన లేదా వసిన్యాది దేవతలు ప్రకటంగా రంగును ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఆ రంగు చెప్పలేదు కాబట్టి మీరు వెంటనే ఏం చేయాలి, అటువంటి కాంతి కలిగినది అన్నాను అనుకోండి. ఇప్పుడు మీరు రేపు ఇటువంటి బట్ట కట్టుకుంటున్నారు అని అడిగారు అనుకోండి ఎవరో, అదేదో ఒక పరమ పవిత్రమైన సందర్భం కాబట్టి రేపు మీరు ఎటువంటి బట్ట కట్టుకుంటున్నారు అని అడిగారు అనుకోండి. నేను నిమ్మపండు రంగు బట్ట కట్టుకుంటున్నాను అన్నాను అనుకోండి. అప్పుడు మీరు వెంటనే ఈయన కట్టుకునేటటువంటి బట్ట రంగు అని చెప్పాడా, నిమ్మపండు రంగు అన్నాడు. అంటే మీ స్మృతిలోకి ఏది రావాలి, నిమ్మపండు రావాలి. నిమ్మపండు వచ్చిన తర్వాత మీరు మనోనేత్రంతో చూడాలి, అంతేగాని గబగబా రైతు బజార్కి వెళ్ళి నిమ్మపండు కొనుక్కొని చూడక్కర్లేదు. మనస్సులో నిమ్మపండుని చూడాలి, మీరు చూస్తారు కూడా వెంటనే. అప్పుడు నిమ్మపండు ఏ రంగులో కనపడుతుంది, దానికి పెద్ద తర్కం ఏమి ఉండదు, పసుపచ్చగా ఉంటుంది. కాబట్టి ఈయన ఎటువంటి బట్ట కట్టుకుంటున్నాడని మీకు అర్థమైంది, పసుపచ్చని బట్ట కట్టుకుంటాడు. అలాగే అసలు వెంటనే వసిన్యాది దేవతలతో అమ్మవారు మీకు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఆ నామంలో ఇచ్చేసింది. మీరు గమనించండి. ఎందుకని అంటే ఉద్యద్భాను సహస్రాభ అంది. బుత్ పైకి లేచుకున్నావు అందావిడ. అంటే ఇన్నాళ్ళు జీవకోటి యాత్రలో నిద్రపోతున్నవాడు ఈ నామాన్ని లోపల విని దర్శనం చేయడం మొదలు పెట్టగానే లేచాడు. అంటే ఏదో ఒక పని జరుగుతోంది, ఒక క్రియ జరుగుతోంది, ఒక మార్పు జరుగుతోంది, ఏదో ఒక గొప్ప మలుపు తిరుగుతోంది. అప్పుడు మీరు ఉదయించుచున్న సూర్యుని కాంతి ఏది మనసులో భావన చేయాలి. ఉదయిస్తున్నటువంటి సూర్యుడి యొక్క కాంతి ఏ రంగులో ఉంటుంది, అది చూడని వాళ్ళు ఎవరు ఉండరు లోకంలో, ఎరుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఆ ఎరుపు రంగుని వెంటనే ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎరుపు రంగులో ఉండడం అంటే ఆ ఎరుపు రంగు ఎవరైనా పెట్టుకున్నటువంటి కుంకుమ ఎలా ఉంటుందో అలా ఉంటుందా, వ్యాప్తి చెందుతున్నటువంటి కాంతిగా ఉంటుందా, మీరు ఒక్కసారి జాగ్రత్తగా దాన్ని భావన చేయండి. ఆ సూర్యోదయం జరిగేటప్పుడు ఆ ఎరుపు రంగు ఏదో ఒక్క చోట అలా ఏదో లలాటమనందు పెట్టుకున్న బొట్టు ఎలా ఉంటుందో అలా ఒక్క బింబం ఒక్కటి ఎర్రగా ఉదయిస్తుందా, ఆ ఎరుపుతనం కాంతి ప్రవాహం కింద ఏదో పల్లానికి ప్రవహిస్తున్న ప్రవాహంలా ఆకాశం అంతా కొద్ది క్షణాల సేపు ఎర్రటి కాంతి కప్పుతుందా, కప్పుతుంది, ప్రవాహం ఉంటుంది. దీన్ని శంకర భగవత్పాదులు అత్యద్భుతంగా అనుసంధానం చేశారు. అందుకే ఆయన తనుఛాయాభిస్తే తరుణ తరుణి శ్రీ సరణిభి అన్నారు. శ్రీ సరణిభి, సరణిభి అంటే కాలువ, ప్రవాహము, లహరి. ఇది ఎటువంటి లహరి, ఆ ఎర్రటి కాంతి శ్రీ అన్నారు. ఆయన అమ్మ బాబోయ్ శంకరులకి శంకరులు సాటి ఆయనలా ఎవరో అనలేరు. మహాపురుషుడు శంకర భగవత్పాదులు అంటే
ఆయన సౌందర్య లహరి అన్నారు, శివానంద లహరి అన్నారు. ఇక్కడ లహరి అనకుండా శ్రీ సరణిభి అన్నారు. అది శ్రీ అనబడేటటువంటి ప్రవాహము. ఎప్పుడు ఆకాశంలో సూర్యబింబం ఉదయించినప్పుడు వచ్చిన కాంతి కాదు. ఎప్పుడు కాంతి శ్రీ సరణిభి? మీరు అమ్మవారిని ఇక్కడ చూడడం ప్రారంభం చేస్తే, ఎర్రటి బట్ట కట్టుకున్నటువంటి అమ్మవారు లోపల నుంచి ఆవిర్భవిస్తుంటే ఎర్రటి కాంతి ఎలా వస్తుందో, ఆ కాంతి సూర్యబింబం ఉదయించినప్పుడు ఒక చోట బొట్టు పెట్టినట్టు ఆగిపోయిందా, ప్రవహించిందా? ప్రవహించింది. అలాగే ఇక్కడ మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ ఎదురుగుండా లోపల అలా ఉంచండి, మీ ఎదురుగుండా అమ్మవారు ఆవిర్భవించింది అనుకోండి. ఇప్పుడు ముందు ఎర్రటి కాంతి వచ్చింది. ఈ కాంతి కూడా సూర్యోదయంలో ఉన్న కాంతిలాగే వ్యాపిస్తుంది. ఈ వ్యాపకత్వం ఎంతవరకు ఉంటుంది అంటే, మిమ్మల్ని మినహాయించి ఉంటే తప్పు, ఆ కాంతిలో మీరు కూడా మునిగిపోతారు. ఆ కాంతి పైకి వచ్చేసేటప్పటికి ఆ ఎరుపు కాంతి మీ మీద కూడా పడిపోతుంది. పడిపోయేటప్పటికి మీరు ఆ ఎరుపు కాంతిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు పైకి చూస్తున్నప్పుడు ఏమి లేదు ఆ గదిలో, మీరు పూజా మందిరంలో కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా ఏమి లేదు. ఇప్పుడు నేను ధ్యానం చేయడానికి ఇలా కళ్ళు మూసేసుకున్నాను అనుకోండి. కళ్ళు మూసేసుకోగానే అమ్మవారి ఆవిర్భావం జరిగేటప్పటికి చుట్టూ ఎర్రటి కాంతి నిండిపోయి, ప్రాతకాలంలో చీకట్లు విచ్చుకుంటుండగా ఎర్రటి కాంతి చుట్టూ వస్తే అందులో మునిగిపోయినటువంటి నేను ఎలా ఉంటానో అమ్మవారి ఎరుపు కాంతిలో నేను మునిగితే అప్పుడు అది ఏమిటి అన్నారు శంకరాచార్య వారు. అది శ్రీ సరణిభి అన్నారు. అది శ్రీ అనబడేటటువంటి ప్రవాహము. శ్రీ అనగా ఏమి? సమస్త మంగళములను కలిపి శ్రీ అంటారు. అందుకే పెళ్ళైతే పేరు శ్రీకారం లేకుండా రాసుకోకూడదు. శ్రీ రాసుకుంటే దోషము అని అనుకోకూడదు. ఎప్పుడైనా నిజానికి మీరు నా దగ్గరికి ఒక పుస్తకం పట్టుకొచ్చి దీని మీద ఆశీర్వచనం రాయండి అన్నారు అనుకోండి, నేను దాని మీద మంగళం మహత్ అని రాసి శ్రీ చాగంటి కోటేశ్వరరావు అని రాయాలి. అంతేగాని ఉట్టి చాగంటి కోటేశ్వరరావు నేను రాయకూడదు. శ్రీకారం చుట్టుకోవాలి. అంటే నేను శోభస్కరుడనై ఉన్నాను. ఏమిటి ఆ శోభ అంటే, నేను యజ్ఞాధికారమును కలిగి ఉన్నాను, అంటే భార్యాసహితుడనై ఉన్నాను. ఇది ఈ మంగళప్రదత్వాన్ని చూపించడం కోసం శ్రీకారంతో పేరు రాసుకుంటారు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, అదేంటి ఆయన పేరుకి ఆయన శ్రీకారం రాసుకున్నాడు ఏమనుకుంటారు. కానీ అసలు నిజంగా అలా ఉత్తి పేరు రాయకూడదు, శ్రీ అని పెట్టి రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు శ్రీ సరణిభి, సమస్త మంగళములకు ఆలవాల మీదై ఉన్నది, అమ్మవారి దేహ కాంతి అయి ఉన్నది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఎదుటి వ్యక్తి యొక్క దేహ కాంతి మిమ్మల్ని ఉద్ధరించడానికి పనికిరాదు. ఆరా అని ఉంటుంది. ఆరా అంటే ఒక్కొక్క వ్యక్తిలో కాంతి ఒక్కొక్కలా ఉంటుంది. అందరి కాంతి ఒక్కలా ఉండదు. ఉపాసన బాగా ఎక్కువగా చేస్తున్నాడు అనుకోండి, ఉపాసన బలం ఉన్న వాళ్ళు పట్టేసుకుంటారు. మీ కాంతి పెరుగుతోంది, మీరు ఏదో ఉపాసన చేస్తున్నారని చెప్తారు. ఒక్కొక్కరి ముఖం చూస్తే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉపాసనలో ఉన్నారా అని అడిగేస్తారు. ఎందుకంటే కొన్నాళ్ళు ఆ ఉపాసన చేయగా చేయగా ఆ వ్యక్తి ముఖంలో ఉపాసిస్తున్నటువంటి దేవత యొక్క ముఖం కనపడిన సందర్భాలు ఉన్నాయి. అలా మారుతారు. ఈ మార్పుకి క్రియాశక్తి అంటారంటే ఆయన అదిగా మారిపోతాడు. ఏ వస్తువుని ధ్యానం బాగా చేస్తున్నాడో ఆ వస్తువుగా ఆయన మారుతాడు. మారినప్పుడు ఏమవుతుందంటే ఆయన నోటి వెంట వస్తున్నటువంటి ప్రతి మాట ఆవిడ మాటగానే ఉంటుంది. ఇప్పుడు ఈ కాంతి, యువతల వారిలో ఉన్న కాంతి మీకు ఎంతవరకు ఉపయుక్తము అంటే, దర్శనము చేత మీరు ఆనందమును పొందుతారు. ఆయన ఒక గొప్ప ఉపాసకుడు అయి ఉంటాడు, అందుకే అటువంటి కాంతిని పొంది ఉన్నాడు, అటువంటి శోభని పొంది ఉన్నాడు. కానీ ఈ కాంతి మీకేమైనా ఉపయోగమా అంటే ఉండదు. ఆయన మీకేమైనా ఉపకారం చేస్తే, ఆయన మీకేమైనా ఉపదేశం చేస్తే, మీకేమైనా మాట్లాడితే మిమ్మల్ని ఏమైనా మార్చక్షేమో తప్పించి, లేకపోతే ఆయన ఉపాసన చేత ఆయనకు కలిగిన కాంతి ఆయనని ఉద్ధరించడానికి పనికొస్తుంది అంతే. అమ్మవారి కాంతి అమ్మవారికి ఒక్కరికి పనికొచ్చేది కాదు, ప్రవహించే స్వభావం ఉన్నది. సూర్యోదయంలో వచ్చినటువంటి అరుణిమ ఎలా ప్రవహిస్తుందో ఈ అరుణిమ కూడా ప్రవహిస్తుంది. ఎప్పుడు? అది సూర్యోదయంలా మీకు ఈ కంటితో చూడడానికి దొరకదు. అంతర్నేత్రం నిచ్చుకుని ధ్యానంలో ఇక్కడ చూస్తే ఆ ఎరుపు ప్రవహిస్తుంది మీ మీదకి. ఇప్పుడు ప్రవహిస్తే ఏమవుతుంది? ఉదయిస్తున్న సూర్యుడి కాంతి కిందకి మీ ప్రమేయం లేకుండా మీరు నిలబడితే ఎలా పడుతుందో అలా మీరు ఇక్కడ ఆవిడ ఆవిర్భావాన్ని చూడగలిగితే ఆ కాంతిలో మీరు తడుస్తారు. ఇక్కడే మీరు బాగా గుర్తుపట్టారో లేదో నేను మరీ చెప్తున్నాను. శంకరాచార్యులు వారు లీకి మనిషి కారు, అక్కలేని మాటలు మాట్లాడడానికి. 3 లోకములలో ఉండేటటువంటి దేవకాంతలతో సహా అందరూ నీకు వశవర్తులవుతారు అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నిజంగా శంకరాచార్యులు వారు చెప్పింది స్త్రీలని వశం చేసుకోవడం అయి ఉంటే జగద్గురువుగా ఆయనకు అటువంటి లీకి మాటలు మాట్లాడవలసిన అవసరం ఆయనకి లేదు. సన్యసించిన మహాపురుషుడైన ఆయన ఉద్దేశ్యం అది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్న విషయాన్ని నా తాపత్రయం నిన్న నేను మీకు సరిగ్గా చెప్పగలిగానో లేదో అని మళ్ళీ నేను ఒకసారి దాన్ని ఉటంకిస్తున్నాను అంతే. అయ్యో వీళ్ళు నన్ను నమ్మి పాపం కూర్చున్నారు ఇంత దూరం పరిగెత్తుకొచ్చి, నేను సరిగ్గా ఇంకొకసారి చెప్తే నా సొమ్ము ఏం పోయింది, ఇంకొకసారి అందుతుందేమో అని నా తాపత్రయం అంతే. ఎందుకు అలా చెప్తున్నావు అనుకోకండి. ఇప్పుడు ఆనందము అన్నదానికి ముందు ఒకటి ఉంటుంది, కామము. మీరు దీన్ని కొంచెం పట్టుకునే ప్రయత్నం చేయండి. కామము అంటే తుచ్చ కామము పక్కన పెట్టేయండి. కామం అనగా కోరిక. నాకు ఒక సుఖము, ఒక ఆనందము కలగాలనుకోండి, ఆ ఆనందములకు ముందు ఉండేది ఏదంటే కోరిక ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నాకు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డు, ఏదో పెద్ద లడ్డు అని ఇస్తుంటారే, ఆ పెద్ద లడ్డు ఒకటి పూర్తిగా నేను తినేయాలి అని నాకు ఒక కోరిక పుట్టింది. అంటే నాకేం లేదు చూడండి, ఏదో ఉదాహరణ చెప్పానంటే ఒక పెద్ద లడ్డు తినేద్దాం అని నాకు కోరిక ఉందనుకోండి. ఇప్పుడు ఈ కోరిక బాగా పెరుగుతుంటే నేను ఆనందాన్ని పొందుతానా? ఎంత పెరుగుతుంటే మనసు ఆ వస్తువు గురించి అంత వెంపర్లాడుతుంది. ఈ కోరిక ఎప్పుడు తృప్తి పొందేస్తుంది? నేను దాన్ని అనుభవించేసాను కదండి.
ఇప్పుడు ఆ పెద్ద లడ్డు ఎవరో అకస్మాత్తుగా తెచ్చి మీకు ఇద్దామని తెచ్చాను కోటేశ్వరరావు లడ్డు నా చేతిలో పెట్టారనుకోండి, నేను ఉత్తర క్షణం అయ్యో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని కూడా చూడకుండా గోపాలకృష్ణ గారు లోపలికి వెళ్ళాక ఒకసారి కలిపేసేయండి, ఒక 5 నిమిషాలు వీళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయినా ఆయనకి ఏమైనా ముఖ పెట్టవలసి వస్తుందేమో అని బయటికి వెళ్ళిపోమని నేను ఒక్కడనే గబగబ లడ్డంతా తినేసి ఆఖరణ చేతి కట్టుకున్నది కూడా ఇలా అనుకుని అని పడేసుకుని ఒక గ్లాసు నీళ్ళు తాగేసాను అనుకోండి. ఇప్పుడు ఏమైంది? జాగ్రత్తగా గుర్తుపట్టండి, పెద్ద లడ్డు తినాలన్న నా కోరిక తీరిపోయింది. ఇప్పుడు తీరింది లడ్డు నేనైపోయినప్పుడు. మీరు పసిగట్టారా? ఇప్పుడు లడ్డుందా నేనున్నానా? లడ్డు నేనైపోయింది. లడ్డు నేనైపోతే నా ఆనందం ఆవిర్భవించింది. తిన్నానన్న ఆనందం నాకు వచ్చింది. తిన్నానన్న ఆనందం ఎక్కడిది? ఇక్కడిదే కోరిక పక్కన అది కూర్చుంది. ఇక్కడ లడ్డు నేనైపోతే ఈ ఆనందం పైకి వచ్చింది. పైనుంచి ఆనందం రాలేదు, పైనుంచి లడ్డు వచ్చింది. ఆనందం ఇక్కడే పైకి వచ్చింది. మీరు పట్టుకున్నారో లేదో? కోరిక పక్కన వస్తువు, కోరిక లోపలిదే, ఆనందం లోపలిదే. కోరిక తీరడానికి వస్తువు వచ్చింది, వస్తువు వస్తే ఆనందం ఇక్కడి నుంచే వచ్చింది. కామము వస్తువు పక్క పక్కన ఉండి ఆనందము ఉద్భుతమవుతోంది, అసస్తమానం. ఈ ఉద్భుతమవుతున్న ఆనందం మాత్రం ఎప్పుడూ మీలోది. ఎప్పుడూ మీలోనే ఉన్న ఆనందం అస్తస్తమానం వస్తువుల చేత పొందడం కాదు. 3 లోకములో ఉన్నటువంటి సమస్త కాంతలు నీకు ఎందుకు వశమవరు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? కాంత అని కాదు, కామమునకు కామోపభోగమునకు స్త్రీ సంపర్కాన్ని ఉదాహరణగా ఎక్కువగా చెప్తారు. కనుక ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే శంకరాచార్యుల వారిది, నీవు పూర్ణుడవై ఆనందము ఇక్కడే ఉన్నది. ఈ 3 లోకములలో సమస్త ఆనందము ఏది ఉన్నదో ఆ ఆనందము నాలో ఉన్నది. నేనే ఆనంద స్వరూపుడనై ఉన్నాను. నాది దుఃఖ స్వరూపము కాదు, నేనే ఆనందం. నేను ఆత్మ. ఆత్మకు అసలు దుఃఖం అన్నది అంటదు. దుఃఖం అనేది మనస్సు యొక్క భావన, ఆత్మ ఎప్పుడూ అలాగే ఉంటుంది అని తాను ఆత్మగా నిలబడిపోయిన వాడు ఎవరున్నాడో వాడు అటువంటి స్థితిని పొందినవాడు. అనగా వాడు ఈశ్వరుడై జ్ఞాని అయి కదలక మెదలక చెక్కు చెదలక నిరంతరము ఆనంద స్వరూపుడై సాక్షిగా ఉంటాడు. ఏది మారుతోంది? ఇది మారుతోంది. దీనికి కష్టం, దీనికి సుఖం, దీనికి దుఃఖం, అన్నిటికీ వాడు సాక్షి. మీరు చూడండి, 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా హాల్లో పెడతారు. వెళ్ళి కూర్చున్నాడు ఒక వ్యక్తి, అన్నం లేక సినిమాలో అడుక్కుంటున్నాడు. సినిమాలో అడుక్కోవడం అంటే నా ఉద్దేశం సినిమాలో ఒక పాత్ర అడుక్కుంటుంది. ఎవరు వేయలేదు అన్నం. అతను స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోతే అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక కుక్క వచ్చి ఏం చేసిందంటే అతను శరీరాన్ని విడిచిపెట్టేశాడేమో అని అనుకుని అతను చెవు కొరికింది. కుయ్యోమని అరిచాడు అతను. ఇప్పుడు మీరు అది చూసి కన్నుల నీరు కారుస్తారు. అబ్బా ఎంత ఉదారమైనటువంటి, ఎంత విచారకరమైన విషయం నిజంగా. ఇప్పుడు అతను ఎన్ని కోట్ల మంది చేత కంట నీరు అలా పెట్టించగలిగితే అతనికి అంత పెద్ద అవార్డు వస్తుంది. మీరు ఆలోచించండి. అతను అలా బాగా యాక్ట్ చేసి ఏం చేస్తాడంటే లేచి అవన్నీ విప్పేసి ఆ మొహానికి వేసిన రంగు తుడిచేసుకుని పెద్ద కారుకి ఇంటికి వెళ్ళిపోతాడు. అతను కోట్లకు పడగలెత్తినవాడు. అతను నిర్భాగ్యుడిగా నటించాడంతే. అసలు అతను నిర్భాగ్యుడా? అతను నిర్భాగ్యుడిగా చేసిన నటనకి మీరు 50 రూపాయలు ఇచ్చి ఏడ్చి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయారంటే పాప ఏమి యాక్ట్ చేశాడని. ఆఖరికి ఏం చేస్తుందంటే ఓ పెద్ద బంగారు నంది ఒకటి ఇస్తారు. నంది అంటే ఆనందం. ఈ బాగా ఏడిపించిన వాడికి నందినిచ్చి అంత బాగా నటించావో అంటారు. అంటే ఇప్పుడు నంది ఎందుకు అందుకున్నాడు? తన స్వరూపం అది కాకపోయినా తన స్వరూపము దరిద్రుడిగా బాగా నటించి చూపించినందుకు. ఇప్పుడు మీరు చెప్పండి, అతను దరిద్రుడు అయినందుకు నందించారా, దరిద్రుడిగా నటించినందుకు నందించారా? నటించినందుకు నందించారు. అతను లోపల దరిద్రుడు కాడు, లోపల కోటీశ్వరుడు. ఈ 50 రూపాయలు ఇచ్చిన వాళ్ళలో ఎవడు వాడు ఐశ్వర్యానికి సరిపోడు. వాడు సింగపూర్ వెళ్ళి షాపింగ్ చేస్తాడు, వాళ్ళు దరిద్రుడు, వాళ్ళంతా బాగా నటిస్తాడంతే. అలాగే నీవు నిత్యతృప్తుడవు, పూర్ణుడవు, నువ్వు ఆత్మస్వరూపివి, నీవు ఆత్మవు. కానీ నువ్వు అజ్ఞానం చేత జీవుడు అనుకుంటున్నావు, అందుకని కోరుతున్నావు. నువ్వు ఎప్పుడైతే ఆత్మని తెలుసుకున్నావో అన్ని నీవైపోయాయి. లడ్డు నీవైపోయి ఆనందం వచ్చేసినట్టు అన్ని నిగ్గుగా మారిపోయి ఆనందంగా నిలబడిపోతావు. ఈ స్థితిని నువ్వు పొందుతావని రహస్యంగా చెప్పడం ఇది ఎప్పుడు అందుతుంది? శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో ఇలా ఎందుకన్నారని మీరు ముందు బాగా ఆలోచించారు. గురుభక్తితో ఆలోచించారు. అంతేగాని శంకరాచార్యులు ఇలా చెప్పారంటే రేపటి నుంచి ఇలా ధ్యానం శ్లోకం మొదలడం ఒక్కలతో విసిగిపోతున్నానని చెప్పేసి ఈ ధ్యానం మొదలెట్టకూడదు. శంకర భగవత్పాదులంతటి వారు ఇలా చెప్తారా అని మీరు దాన్ని ఎందుకు ఇలా రచించి ఉంటారు అని మీరు బాగా తరచి ఆలోచన చేస్తున్నారు అనుకోండి. ఇలా రాయిలే ఎందుకు చెప్పుంటారు ఎంత ఆలోచించినా విడలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు ఆలోచించడం అంటే ధ్యానం చేస్తున్నారు. ఆ ఎరుపు కాంతిలోకి మిమ్మల్ని తీసుకెళ్లడానికి జగద్గురువులు మీ చేత ధ్యానం చేయించారు. దాన్ని అర్థం అవ్వకుండా శ్లోకాన్ని నట్టి పెట్టించారు. పొడుపు కథ అంటారు మా వాళ్ళు. బాగా పొడుపు కథలు వేశారనుకోండి, బాగా ఆలోచిస్తాడు. మా చిన్నతనంలో అన్నం తింటుంటే మా అక్క అనేది ఏదో భూలోకం మీద వెండి లోకంలో ముత్యాల్లో 5 కాంతలు నాట్యం చేస్తున్నారు, ఏదో చెప్పరా పెద్ద తమ్ముడు అనేది. అంటే దీని అసాధ్యం కూడా ఇలాగే అడుగుతుందని అన్నం తింటూ అదే పనిగా ఆలోచిస్తూ పప్పు వేసుకునే తినేసి పులుసు చేసుకోవడం మర్చిపోయిన తర్వాత మా అమ్మగారు ఏదో ఏంటో కడంత కడాకు తిండి ఏమిటి ఆలోచిస్తున్నావు, పిచ్చ ఆలోచనలు నువ్వు అన్నం తినేటప్పుడు కూడా ఆవిడ ముట్టికాయ ముట్టిన తర్వాత అన్నం తిని మజ్జిగ అన్నం కూడా తినేశాక ఎంత ఆలోచించినా అర్థం కాక ఏమిటి అని అడిగింది అర్థం కాలేదు. నువ్వు తిన్నావా అని. అదేమిటి అంటే అవును భూలోకం బట్టి దాని మీద నువ్వు పెట్టుకున్న వెండి కంచం వెండి లోకం, దాంట్లో అమ్మ నీకు పెట్టిన అన్న ముత్యాలు, అందులో నాట్యం ఆడుతున్న కాంతలు నీ 5 వేళ్లు, నువ్వు తిన్నావా అనేది. అమ్మ దీని సాధ్యం కూడా ఎంత చిన్న విషయం అడిగితే అనవసరంగా ఆలోచించామనుకునేవాడు. అంటే ఇంత ధ్యానం మీతో చేయించాలి. ఎర్రటి కాంతి, ఆ కాంతి పడితే ఇలా జరుగుతుందా అది అసలు ముందు కాంతి గురించి పోలి చేద్దాం. అట్ల వరకు ఇలా ఇంకా ఏమిటి వస్తుంది అంటే
వశిన్యాది దేవతలు ఏది చెప్పారో దాన్ని ముడి విప్పకుండా ఇంకొక ముడి వేయడం. ఈ ముడి ఎప్పుడు విడుతుంది? మీరు ధ్యానం చేసి అనుభవిస్తే విడుతుంది. ఎవరో ఒక మహాత్ముడు అనుభవిస్తాడు, అనుభవించి ఆ ముడి విప్పి లోకానికి అందిస్తాడు. ఇప్పుడు అలా చేస్తే ఏమవుతుంది? నోటితో చెప్పడం కాదు, మీరు ఒకప్పుడు మీరే ఆ ఆనందంగా మారిపోతారు. అదే జీవితానికి పరమార్థం, అదే మోక్షం. ఈ స్థితిని అందించగలదు అమ్మవారి కాంతి. ఒక ఉపాసకుడి కాంతి నీకు ఉపయోగం లేదు, అమ్మవారి కాంతి నీకు ఉపయోగం. ఇది ఆ ఎర్రటి కాంతికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకే సనాతన ధర్మం అంత గొప్ప ధర్మం మీకు ఎక్కడా కనపడదు. వశిన్యాది దేవతలు లాంటి దేవతలు అమ్మవారి అనుగ్రహం ఏమిటంటే, అయ్యయ్యో పిల్లలు పాడైపోతున్నారు, ఎలా వీళ్ళని నేను కాపాడడం, ఎలా వీళ్ళు ఇలా అజ్ఞానంలో మగ్నం అయిపోయిన వాళ్ళని నేను ఎలా రక్షించడం. ఆవిడ తలుచుకుంటే తెల్లగా రాలేదా, ఆకుపచ్చగా రాలేదండి. పార్వతీదేవి ఆకుపచ్చగా ఉంటుంది, గౌరీదేవి పసుపు తెలుపుల్లో ఉంటుంది, దుర్గాదేవి నీలంగా ఉంటుంది, లలితాదేవి ఎర్రగా ఉంటుంది. నిజానికి మీరు విజయాలని చెప్పినవన్నీ ప్రకృతిలో అమ్మవారి రంగులు అవన్నీ. ఈ రంగులే లలితాదేవి ఎరుపు ఎందుకు ఎంచుకుంది? నిన్న నాకు ఉపన్యాసం చెప్పేటప్పుడు అనిపించింది, ఒక్క బ్లాక్ బోర్డు శుద్ధముక్క ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. మీకు నేను చెప్పాను, నేను మళ్ళీ దాన్ని చెప్తున్నానని మీరు అనుకోకండి. ఉన్నది తెలుపు అంటే అందరం ఈశ్వరుడిలోనే ఉన్నాం. ఈశ్వరుడిలో ఉన్న వాళ్ళని జీవుడిగా విడిపోవడం అన్నది ఎప్పుడు మొదలైందంటే, ముందు ఎరుపు విడితే, అందుకే విబ్జిఆర్ అని రాస్తే ఆర్ వరకు ఉంటుంది. అంటే తెలుపులోంచి మొదట ఆర్ విడింది ఎరుపు, ఆ తర్వాత విబ్జి అన్నది వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, గ్రీన్, రెడ్, అవన్నీ రంగులన్నీ విడ్డాయి. ఇప్పుడు ఇవన్నీ విడ్డాక ఈ చివరికి నలుపు. ఎరుపు రంగు అంటే బ్రహ్మము నుండి జీవుడవుట, జీవుడు మళ్ళీ జ్ఞానమును పొంది బ్రహ్మమగుట. ఈశ్వరుడి నుంచి విడిపోయి అజ్ఞానంతో నేను జీవుడిని అనుకోవడం అమ్మవారి ఆటే, మళ్ళీ కలపడం అమ్మవారి ఆటే. ఎందుకండి ఇలా కలపడం, విడదీయడం? చాలా కాలం ప్రేమించిన వ్యక్తి అంటే, మళ్ళీ నేను పనికిమాలిన ప్రేమల గురించి మాట్లాడలేదు, ఏదో అది ఒక ధర్మబద్ధమైనటువంటి అంగీకరించదగినటువంటి ప్రేమ. అయితే అంగీకరించదగిన ప్రేమ అంటే మళ్ళీ నేను ఇంకొక ప్రేమలో అంగీకరించవలసిన విషయం మాట్లాడలేదు. నేను మాట్లాడుతున్నది కేవలం దాంపత్యం నందు ప్రేమ వంటి ప్రేమ. కొన్నాళ్లు విడిపోయి మళ్ళీ కలుసుకున్నప్పుడు ఉండేటటువంటి ఆనందం ఎటువంటిదో, బ్రహ్మము నుండి జీవుడు విడిబడి జ్ఞానమును పొంది మళ్ళీ కలుసుకోవడం అటువంటి ఆనందం. అంతగా తప్ప ఇంకేం ఉండదు. ఈ జ్ఞానము కలగడానికి నేను ఏం చెయ్యగలను? అమ్మవారు ఆలోచించింది, నా కాంతి వాళ్ళ మీద పడేటట్టు చేసుకోవాలి చాలు. నా కాంతి ఎలా పడుతుంది? అక్కడ విగ్రహం అని మీరు అనుకున్న నాళ్ళు ఆ కాంతి మీ మీద పడదు. మీరు ఇక్కడ ఉపాసన చేసి అమ్మవారి ఆవిర్భావాన్ని చూసి ఎరుపు కాంతి మీ మీద పడుతున్నట్టు ఉపాసన చేయగలిగితే ఉత్తర క్షణంలో మీ యందు ఒక మార్పు వస్తోంది. ఈ మార్పు క్రియాశక్తి. క్రియ అంటే పని ఏ పనైనా దేంతో చేస్తాం? చేత్తో చేస్తాం. ఈ మార్పు అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇప్పటి వరకు జీవుడని సంసారంలో ఉండిపోయిన వాడు కాదని మార్పు చెంది భగవంతుడి వైపుకి అడుగులు వేయడం మొదలెడతాడు. ఈ మార్పు ఎలా వచ్చింది అంటే, మార్పు క్రియాశక్తి కనుక క్రియ చేతులు చేస్తాయి కనుక చేతులు చూస్తే వస్తుంది. అందుకే చేతులు చూడకుండా తల కనపడదు. అమ్మవారి చేతులు ముందు చూస్తే తప్ప అమ్మవారి తల కనపడకూడదు. అందుకే ముందు చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాసాఢ్య, క్రోధాకారాంకుచోజ్జల, మనోరూపేక్షుకోదండ, పంచతన్మాత్ర సాయక, విదారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల, మళ్ళీ కాంతి చూశాక అప్పుడు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కట, ఇంకా తల దగ్గర నుంచి పాలన పెడతారు. అంటే అమ్మవారిని ఇక్కడ నిలబెట్టుకోగలుగుతారు. ఈ నిలబెట్టుకోవడానికి మీలో మార్పు రావడం అన్నది మొదలెక్కడా? ఎరుపు కాంతి మీ మీద పడేటట్టు మీరు ధ్యానం చేయడంతో ప్రారంభం. ఆ ధ్యానం మళ్ళీ ఇంకో మొదలుందా? లేదు, మీరు అక్కడ ప్రారంభం చేయవలసింది మనిషిగా. చేయడం మొదలెడితే అమ్మవారి అనుగ్రహం మీ యందు ప్రసరణ ఎలా ప్రారంభమవుతుంది? చతుర్బాహు సమన్విత, 4 భుజములతో ఆవిర్భవించిన తల్లిగా మిమ్మల్ని అనుగ్రహించడం ప్రారంభిస్తుంది. లలితా సహస్రనామాన్ని అర్థం చేసుకోవలసిన విధానం అది. అంతేకాని ఏ నామానికి ఆ నామం కింద అమ్మవారు 4 భుజములతో ఉన్నది అని మీరు దానికి అర్థం చెప్పారనుకోండి, అమ్మవారు 4 భుజములతో ఉన్నది అని మీరు చెప్పడానికి వశిన్యాది దేవతలు ఆ మాట చెప్పలేదు మీకు. దాన్ని మీకు అన్వయం చేసుకుని మీరు అనుగ్రహింపబడాలని అమ్మవారు వశిన్యాది దేవతలతో స్తోత్రం చేయించింది. మీకు ఎలా పనికొస్తుంది ఇప్పుడు 4 భుజాలు? మీకేమైనా ఉపయోగం ఉందా? మీరు ఒకటి ఆలోచించండి. అమ్మవారికి 4 భుజాలా, అమ్మవారికి 2 భుజాలా, అమ్మవారికి 8 భుజాలా, అమ్మవారికి 18 భుజాలా, అమ్మవారికి 1000 భుజాలా? నాకు చెప్పండి. మీరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరో తెలుసా అండి? లలితాదేవిగా ఉంటే 4 భుజాలు, పార్వతీదేవిగా కూర్చుంటే 2 భుజాలు, గౌరీదేవిగా కూర్చుంటే 2 భుజాలు, కాళికాదేవిగా వస్తే ఆవిడకి 1000 భుజాలు. లేదు ఆవిడ మహిషాసుర మర్దనిగా వస్తే 18 భుజాలు. కాదు ఆవిడ ఒకనాడు లలితాదేవిగా ఉంటే ఎర్రబట్ట, ఆవిడ గౌరీదేవిగా ఉంటే పచ్చబట్ట, ఆవిడ అసలు కాళికగా ఉంటే దిగంబరి. ఆవిడ పుర్రెల మాల కట్టుకుంటుంది మొలకి. ఏది కట్టుకున్నా మీకు అమ్మ అంతే. తత్వం మాత్రం అమ్మే. ఆవిడ ఎలా ఉండని బట్టి మీకు అనవసరం. ఆవిడ గంగోత్రిగా హిమాలయ పర్వతాల నుంచి జైతో కింద పడుతున్నది గంగే. మీరు 11 అయితే తప్ప స్నానం చేయలేనంత వేగంతో హరిద్వార్లో ప్రవహించినది గంగే. మీరు కాశీలో దిగి స్నానం చేయగలిగినటువంటి సాధు ఆ ప్రవాహంతో ఉన్నది గంగే. అన్ని చోట్ల గంగే. మీరు కాలు పెట్టలేకపోయారు, మీ శక్తి తప్ప మీరు స్నానం చేయలేకపోయారని గంగ కాదనకండి. మీరు ఉపాసన చెయ్యలేరేమో కొన్ని రూపాలు, మీ శక్తి సరిపోదేమో, కానీ ఆవిడ అమ్మతనం మాత్రం ఆవిడికి లేకపోవడం అనేది లేదు. కాళికగా ఉపాసించగలిగితే రామకృష్ణ పరమహంస ఉపాసించగలిగారు. రామకృష్ణ పరమహంస ఉపాసన అంటే ఏమిటో తెలుసా అండి? ఆయన తన మేనల్లుడితో కలిసి మాట్లాడుతున్నారు ఒక రోజున కలకత్తాలో మఠంలో. మాట్లాడుతూ ఉండగా అమ్మా 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 అంటూ పరిగెత్తి స్పృహ తప్పిపెట్టారు.
పరిగెత్తుకెళ్ళి స్పృహ తప్పి పడిపోతే మేనల్లుడు వచ్చి నీళ్లు కొట్టి లేపాడు. ఉన్మాదంలాగా ఏదో మాట్లాడారు కాసేపు. మాట్లాడిన తర్వాత అడిగాడు మేనల్లుడు, ఏమైంది మామయ్య, ఎందుకు పడిపోయావు అని అడిగాడు. ఇక్కడే ఈ పొదల్లోనే అమ్మవారు ఎర్రటి చీర కట్టుకుని ఆకుపచ్చటి అంచుతో ఉన్న చీరతో గొల్ల పిల్లలతో కలిసి నా తల్లి ఆడుకుంది ఈ చెట్టు పొదల్లో. మా అమ్మని చూడగానే అమ్మా 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 అని పరిగెత్తాను. నేను దగ్గర దాకా పరిగెత్తిన తర్వాత అమ్మ నా వంకిలా చూసింది. అమ్మని చూడగానే, అమ్మ నా వంక చూడగానే, ఆ రూపాన్ని చూడగానే ఆనంద పారవశ్యంతో మూర్ఛపోయాను రా అన్నారు. ఆయన లేపి మేనల్లుడు గుళ్ళోకి తీసుకెళ్లాడు. పొద్దున్న కట్టిన చీర కాదు, ఎర్రటి చీర ఆకుపచ్చ అంచుతో కట్టుకున్నది కాళికాదేవి. మేనల్లుడు అన్నాడు, ఎంత పని చేసావు మామయ్య, అమ్మా అమ్మా అంటూ నువ్వు ఎందుకు పరిగెత్తావు, నన్ను పిలిచి చెప్తే నీకు పట్టుకుంది కదా అన్నాడు. ఇది అమాయకత్వం అంటే. పరమహంస అన్నారు, మనం పరిగెత్తి పట్టుకుంటే దొరుకుతుందిరా, ఆవిడ దొరకాలనుకుంటే దొరుకుతుందిరా, ఆ దొరికేటట్టు గ్రహించడానికి ఇలా పరిగెడుతున్నాను రా అన్నారు. అది భక్తి, అది ఉపాసన. కాబట్టి చూడండి, ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఆ తల్లి అనుగ్రహించడమే చతుర్బాహు సమన్విత. నీకు పరమ లాలిత్యమై కోమలమై ఉపాసించడానికి ఎటువంటి స్థాయి వారికైనా ఇబ్బంది లేని రూపంతో ఆవిర్భవించింది లలితగా, పరమ ప్రసన్నమూర్తి. ఇప్పుడు అటువంటి తల్లి చతుర్బాహు సమన్విత, 4 భుజములతో ఉంది. ఆవిడ 4 భుజాలతో ఉంటే మీకు వచ్చేటటువంటి విషయం ఏమైనా ఉందా మీరు ఆలోచించండి. సమన్విత, కూడి ఉన్నది అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నాకు 2 చేతులకి 6 వేలతో పుట్టాను అనుకోండి. వెంటనే ఏమంటారంటే, ఏంటండి పిల్లాడికి 6 వేళ్ళు ఉన్నాయి, ఏంటండి పిల్లాడికి 6 వేళ్ళు ఉన్నాయి, విచిత్రంగా చూస్తారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చేస్తారంటే, మా నాన్నగారు అమ్మగారు నాకు 6వ వేలు తీయించేస్తారు. ఎందుకు తీయించేస్తారంటే, లోకంలో అందరూ ఉన్నట్టుండాలి కానీ వీడు 6 వేళ్లతో ఉంటే విచిత్రంగా ఉంటాడు, ఉండకూడదని 6వ వేలు తీయించేస్తారు. మీరు చూడండి, లోకంలో పుడతారు కొంతమంది 6 వేళ్లతో పుడుతుంటారు. ఏదో వంకాయ 3 వంకాయలు ఉన్న గుర్తికి చిట్టొంకాయ ఉంటుంది రైతు బజార్లో లోపల, అలాగా ఓ చిట్టొంకాయలో 6వ వేలు కొలుస్తుంటుంది. అలాగా అమ్మవారు కూడా ఏదో 2 చేతులకి 4 చేతులతో పుట్టడం అని మీరు అర్థం చేసుకోకండి. ఆవిడ 4 భుజములతో పుట్టడము అంటే ఆవిడ 4 భుజములతో మీకేదో చెయ్యడానికి వచ్చింది అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లలితాదేవి 4 భుజాలతో పుట్టడం, ఆవిడికి 4 భుజాలు ఉన్నాయని మీరు సర్టిఫికేట్ ఇవ్వడం కోసం కాదు. మీరు దాన్ని అర్థం చేసుకుంటే మీకు ఏదో అనుగ్రహాన్ని పొందడం కోసం. ఏమిటి మీరు పొందే అనుగ్రహం అంటే, 4 ఉంటాయి మన లోపల. ఈ 4 ఈశ్వరపరం కావు, ఎప్పుడూ స్వతంత్రంగా తిరుగుతాయి. అవే మనో బుద్ధి చిత్త అహంకారములు. ఈ మనోబుద్ధి చిత్త అహంకారములు అనేటటువంటి 4 ఎన్నడూ కూడా నా అంతవాణి నేను, నా అంతవాణి నేను అని చెప్పి అవి మిమ్మల్ని అలా తిప్పే ప్రయత్నం చేస్తాయి తప్ప, ఈ 4 కూడా మనస్సు బుద్ధి చిత్తము అహంకారము 4 అమ్మవారి పాదాల కిందకి చేరి అమ్మవారి అనుగ్రహంతో బతుకుతున్నామని అనవు. మనస్సు అమ్మవారి యందు భక్తితో, బుద్ధి అమ్మవారి యందు భక్తితో, చిత్తము అమ్మవారి యందు భక్తితో, అహంకారము అమ్మవారి యందు భక్తితో సమన్వయం అయ్యేటట్టు చెయ్యగలిగిన 4 భుజములు ఏమున్నాయో ఆ 4 భుజములై ఆవిడ ఆవిర్భవించినది. ఇప్పుడు ఆ 4 భుజములు ఆవిడికా మీకోసమా? ఆలోచించండి. నేను ఒక చమత్కారమైనటువంటి మాట ఒకటి విన్నాను. ఒక అమ్మ కడుపు చాలా పెద్దది ఉండేది. ఆవిడికి 14 మంది పిల్లలు. ఆవిడ వృద్ధురాలైపోయిన తర్వాత కూడా కడుపు ఇలా పెద్దది ఉండేది. ఒక రోజున మనవడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, తెలియదు కదా చిన్నవాడు, వాడు నాన్నమ్మ బజ్జ మీద ఇలా కొడుతున్నాడు, నాన్నమ్మ నీకు ఇంత పెద్ద బజ్జ ఏంటి నాన్నమ్మ అన్నాడు. అంటే ఆవిడంది, ఒరే మీ నాన్నని, మీ చిన్నాన్నల్ని, మీ పెద్దనాన్నల్ని, మీ యొక్క మేనత్తల్ని అందరినీ ఈ పొట్టలో పెట్టుకుని ఇంత పెద్ద పొట్ట అయిందిరా. ఎంత మార్ధవంగా, ఎంత ప్రేమగా, ఎంత అందంగా ఆవిడ జవాబు చెప్పిందో చూడండి. అలా అమ్మవారికి 4 భుజాలు ఉండడం, 4 ఉంటే బాగుంటుంది సరదాగాను. 18వ సారి పెట్టుకున్నాను, 1000వ సారి పెట్టుకున్నాను, ఈసారి 4 పెట్టుకుందామని ఆవిడ పెట్టుకోలేదు. ఆవిడికి 4 ఉన్నాయని నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడం కోసం పెట్టుకోలేదు. నీ మనసు బుద్ధి చిత్తము అహంకారము నీ అదుపు తప్పి నువ్వు పాడైపోతున్నావు కాబట్టి నిన్ను ఈ 4 వంక నువ్వు చూస్తే నీ 4 ఆవిడ దిద్దడానికి. చూస్తే ఎలా దిద్దుతుందండి అని మీరు అనుమానపడచ్చు. అదేమిటండి, చూడడానికి దిద్దడానికి సంబంధం ఎక్కడుందండి? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఓవర్బ్రిడ్జి దిగి సాయంకాలం 5:40 అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి, స్నానం చేయాలి, సంధ్యావందనం చేసుకోవాలి, పంచె కట్టుకోవాలి, ఉపన్యాసానికి వెళ్ళాలి, దొరగారు వచ్చేస్తారు, కామరాజు గారు వచ్చేస్తారు అని వేగంగా వచ్చేస్తున్నాను. వచ్చేస్తుంటే రెడ్ లైట్ పడింది ఎదురుగుండా. రెడ్ లైట్ పడితే నేను ఆ రెడ్ లైట్ వంక కూడా చూడకుండా వెళ్ళిపోతుంటే పోలీస్ విజిల్ వేసి ఇలా అన్నాడు. నేను ఇప్పుడు ఇలా అన్న ఆ చేతిని చూసి సడన్ బ్రేక్ చేసి ఆగిపోయాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను రెడ్ లైట్ చూసి ఆగకపోయినా అతని చెయ్యి చూసి ఆగిపోతే అది నన్ను రక్షించిందని మీరు అనకుండా ఉండగలరా? రెడ్ లైట్ పడినప్పుడు నేను ఆగకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇట్టించి వచ్చేటటువంటి ఇంకొక వాహనం నా వాహనాన్ని కొట్టేస్తుంది. కానీ అన్నదాన్ని చూడడం ఆగడం అయింది. ఆగడం నాకు రక్షణ అయింది కదండి. చూసి ఆగుము అనే కదా ఎర్రదీపం వేస్తారు. ఎర్రదీపం చూసి మీరు ఆగడం మీకు భద్రతేనా కదా? మీరు పెట్టుకున్న ఒక్క ట్రాఫిక్ లైట్ మీరు చూసి ఆగితే మిమ్మల్ని రక్షిస్తే, అమ్మవారి బాహువుల్ని చూస్తే మిమ్మల్ని రక్షించమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? రక్షించి తీరుతాయి. ఈ ఎర్ర లైట్ మిమ్మల్ని ఇలా రక్షించగలిగితే అమ్మవారి బాహువులు మీ 4ంటిని ఎందుకు సంస్కరించలేవని మీరు అనుకుంటున్నారు? సంస్కరించి తీరుతాయి. ఎలా సంస్కరిస్తాయని మీకు అనుమానం ఉందా? ఎర్ర లైట్ చూసి ఆగినట్టు మీరు అమ్మవారి 4 బాహువులు ధ్యానం చేసి చెప్పండి, సంస్కరింపబడలేదని. ధ్యానం చేస్తే అందుతుందంతే. ధ్యానం చేసిన వారు ఆ స్థితిని పొందారు.
అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారిలో కలిసిపోయారు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి మీద అద్భుతమైనటువంటి కీర్తనలు చేశారు. అమ్మవారిని నమ్ముకుని అమ్మవారిని ధ్యానం చేసి అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందారు. అటువంటి వాగ్చరిని పొందారు. అన్ని రహస్యాలు వాళ్ళకి ప్రచోదనం అయ్యాయి. మీకెందుకు మీకు అవుతాయి, ఉన్నది ఆ వస్తువునే మీరు ధ్యానం చేస్తే మీకు అదే అందుతుంది ప్రయోజనం. కాబట్టి చతుర్బాహు సమన్విత, ఇప్పుడు ఆవిడికి 4 బాహువులు ఉండడం మిమ్మల్ని ఉద్ధరించడం కోసమే. మీ మనోబుద్ధి చిత్త అహంకారాలను సంస్కరించడం కొరకు ఆవిడ 4 భుజములతో సమన్వయమై కూర్చుని ఉన్నది. మీరు బాగా ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అమ్మవారు వసిన్యాది దేవతలతో ఎందుకు చెప్పించింది ఈ స్తోత్రం? ఇది చేసిన వాళ్ళ పట్ల నా ప్రీతి కలుగుతుంది. ఎలా కలుగుతుందండి అన్నప్పుడు చతుర్బాహు సమన్విత అని నా మనసు నా మాట వింటలేదనుకోండి, నా మనసు నన్ను ఇబ్బంది పెడుతోంది అనుకోండి, అప్పుడు నేను చతుర్బాహు సమన్వితాజీ నమః అని అమ్మవారి యొక్క 4 భుజాలని ధ్యానం చేస్తూ, భుజములంటే ఇక్కడ ఉండేది, చేతులంటే ఇవి చివరి భాగాలు, ఈ భుజములను ధ్యానం చేస్తూ గడిపాను అనుకోండి, ఖచ్చితంగా అది నా మనోబుద్ధి చిత్త అహంకారముల మీద మార్పు తీసుకొస్తుంది. అది తప్పిన మా అహంకారాన్ని దిద్దడానికి నువ్వు 4 చేతులతో అలా నిలబడి ఉన్నావా, మేమేమో ఇలాగే తిరుగుతున్నామా, 4 చేతులు కూడా చాలతలేదురా నేను దిద్దడానికి ఇంకాను అని నువ్వు మమ్మల్ని అలా చూస్తున్నావా? అమ్మా ఎంత తప్పుగా తిరుగుతున్నానమ్మా, లేదమ్మా నేను మారతానమ్మా, నేను దిద్దుకుంటానమ్మా, నీ ముందుకు వచ్చి నీ 4 చేతులు చూస్తూ కూడా నేను అలా తప్పుడు ప్రవర్తనతో ఉండనమ్మా అని మీరు ఒక ప్రతిజ్ఞలోకి వెళ్ళిపోతారు. అందుకుంది ఆవిడ 4 చేతులతో. చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య, ఎలా దిద్దుతోంది 4 బాహువులతో అంటే ఆవిడ 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ ఆయుధములు అనేటటువంటివి ఏదో సరదాగా ఏది పడితే పట్టుకోవడం, ఈ ఉట్టి చేతులతో ఏముంటామండి అందులో ఏదైనా పట్టుకుందామని ఏదో కనపడింది అలా తీసుకెళ్లి చేతుల్లో పట్టుకుంటారు దేవతలు పట్టుకుంటే దాని వెనకాతల ఒక గంభీరమైనటువంటి అర్థం ఉంటుంది. దేవతల చేతులలో ఉండేటటువంటి ఆయుధములను దర్శనం చేయడం వల్ల మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనములు సమకూరుతాయి. అందుకే భారతీయ ధర్మంలో, సనాతన ధర్మంలో దేవతలు ఎవ్వరూ కూడా ఏ ఆయుధము పట్టకుండా, ఏ ముద్ర పట్టకుండా కూర్చోవడం కానీ, కాలు మీద కాలేసు కూర్చోవడం కానీ చెయ్యరు. సనాతన ధర్మంలో బాగా తెలుసున్న వాళ్ళల్లా అవతార పురుషుల్లా నటించే కొందరు కూర్చున్న తీరు చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఏమీ తెలియదు వీడు ఒక పెద్ద నటుడు అని. కాలు మీద కాలేసి కూర్చుంటుంటారు. అసలు మీరు అలా కూర్చున్న దేవతా స్వరూపాన్ని నాకు చూపించండి. అలా ఉండరు ఎక్కడ. వీరాసనే సుస్థితం అని ఈ కాలు తీసి తొడ మీద వేసుకుంటారు, అది వీరాసనం అంటారు. అంతే. ఇలా కాలు మీద కాలేసి కూర్చోరు, ఇలా కాళ్ళు ఆడిస్తూ అలా ఉండవు. ఈ కాలు తీసి తొడ కింద పెట్టుకుంటారు. ఏకన్యం చలతిక్షమపదంచ ఆకుంచ పాదాంబుజం అంటారు. మడిచి కూర్చుంటారు. ఒక్క పాదం కిందకేస్తారు, అయితే 2 పాదములు కిందకి పెడతారు. తప్ప అసలు ఏమీ పట్టుకోకుండా సనాతన ధర్మంలో దేవతలు ఉండరు. కొంచెం మీకు సనాతన ధర్మంలో దేవతల యొక్క అనుగ్రహము వాటి గురించి తెలిస్తే మీరు పట్టేసుకోగలరు. ఇది దోషభూయిష్టము, ఇది ఇలా ఉండకూడనిది, అలా కనపడే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఆ స్థాయి అక్కడ వరకే తప్ప వాళ్ళు అనుకున్న స్థాయిలోది కాదని తెలిసిపోతుంది. కనుక చూడండి, అమ్మవారి ఇప్పుడు 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. 4 ఆయుధాలు పట్టుకోవడం ఆవిడ కోసం కాదు. నేను ఆయుధం పట్టుకున్నాను అనుకోండి, నేను ఆయుధం పట్టుకుంటే నా కోసం. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఒక కర్రకి మార్నింగ్ వాక్ వెళ్తాను అనుకోండి, నన్ను ఎప్పుడో కుక్క తరిగిందని గుర్తు. లేకపోతే నాకు చాలా కావలసిన వ్యక్తిని ఎవరినో కుక్క తరిగింది, ఆయన కోటేశ్వరి ఇక్కడ కుక్కలు తిరుగుతున్నాయి అన్నారు కాబట్టి నేను కూడా ఓ కర్రపట్టు తిరుగుతుంటే గుర్తు కదండి. అంతేకాని లోకాన్ని ఉద్ధరించడానికి ఆయన కర్రపట్టు తిరుగుతున్నారండి అనకూడదు. లోకాన్ని ఉద్ధరించడానికి కాదు, కుక్కలను అనుకరవకుండా కదా. ఇంకొకరు ఉంటారు మహాపురుషులు, ఆయన పట్టుకుంటాడు సత్యదండం, సన్యాసి పట్టుకుంటాడు. సన్యాసి సత్యదండం పట్టుకునేది అవైదికమైన వాదనలను ఖండించి వైదికమైనటువంటి మార్గాన్ని ప్రవర్తింపజేయడానికి చేతిలో సత్యదండం పట్టుకుంటారు. తప్పించి నేను ఆయుధం పట్టుకుని నేను గడగట్టు తిరుగుతున్నాను అనుకోండి, ఎందుకు తిరుగుతున్నాను అంటే నేను సరదాగా పరశురాముల ధర్మ ప్రతిష్టాపన చేద్దాం అనుకుంటున్నానంటే ఎవరు ఒప్పుకోరు, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తారు. అలా ఏం కుదరదు. ఆయుధాలు ఏవి పడితే ఏవి, ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి ఏం ఉండదు. ఆయుధములు కలిగి ఉండడం చట్టంలో ఒక పెద్ద ప్రక్రియ. దానికి అనుమతితోనే మీ దగ్గర ఆయుధం ఉండాలి. అనుమతి లేకుండా ఆయుధం ఉంటే మళ్ళీ అదో పెద్ద కేసు. కానీ భగవన్మూర్తులు దేవతలు ఆయుధాలు పట్టుకుంటారు. ఆ ఆయుధాలు పట్టుకునేది అలవోకగా ఏదో సరదాగా పట్టుకోరు. ఆ పట్టుకోవడంలో నీ కొరకు పట్టుకుని ఉంటారు, వారి కొరకు కాదు. వారిని వారు రక్షించుకోకర్లేదు, వారు మిమ్మల్ని రక్షిస్తారు. సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతలు భక్తుల చేతిలో చచ్చిపోరు. భక్తుల్ని రక్షించి భక్తిని పాడు చేయాలనుకున్న వాళ్ళని చంపుతారు. కాబట్టి ఇప్పుడు చేతిలో పట్టుకున్నటువంటి ఆయుధం రాగస్వరూప పాశాఢ్య, అమ్మవారు పట్టుకున్నటువంటి ఆయుధం ఎడమ చేతి వైపు కింద ఉన్న చేతిలో, 4 చేతులు అంటే 2 పైకి 2 కిందకి కదండి ఉంటాయి. ఎడమ వైపు కింద ఉన్న చేతితో మొదలు పెడుతున్నారు వసిన్యాది దేవతలు. దేన్ని పట్టుకుని ఉన్నది? పాషాఢ్య. ముందు అలా అనుకోండి, పాశము, ఒక పాశమును పట్టుకున్నది. పాశం అనగా ఏమి అంటే దాని గురించి నేను పెద్ద వివరణ చేయక్కర్లేదు. కట్టడానికి ఉపయోగిస్తే పాశం అంటారు. మీరు చూడండి, కుక్కల్ని పట్టుకుంటుంటారు, ఒక ఉచ్చులా వేసి దాన్ని ఇలా వేస్తే పరిగెడితే కాలేజీ బిగుసుకుంటుంది. బిగుసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు తమ వైపుకి లాక్కుంటారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, కుక్కకి తాడేసిన తర్వాత అది అటు పరిగెడుతుంది, బిగుసుకుంటుంది. బిగుసుకున్న తర్వాత కుక్క వీడి మీద కై వెళ్ళినప్పుడు వీడు పరిగెత్తారు, తాడుది. కానీ అదేం చేస్తుందంటే పరిగెత్తదు, బిగుసుకుంటున్న కొద్దీ మొరాయిస్తుంది. మొరాయించిన కొద్దీ వాడు లాగి గిర్ర 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 ఆ పాశాన్ని ఆధారం చేసుకుంటాడు. ఇక విడదు. అది ఎంత లాక్కుంటే అంత బిగుసుకుంటుంది. గిర్రం తిప్పి ఒక్కల బండి యొక్క గేటు పైకెత్తి
గురి చూసి దాంట్లోకి వేస్తాడు. వేస్తే ఇది వెళ్ళి ఆ కుక్కల బండిలో పడుతుంది, తలుపేసేస్తాడు. ఇప్పుడు చేతిలో ఇనపవచ్చు ఉంటుంది, దాంతో మళ్ళీ ఆ బిగుసుకున్న తాడు వదులు చేసి దాని నుంచి లాగేసి మళ్ళీ చేతికి చుట్టుకుని మళ్ళీ వెళ్తుంటాడు. ఈ కుక్క ఎలా పడిందో చూస్తుంది ఇంకో కుక్క. అది నేను వెనక్కి పరిగెత్తకుండా ముందుకు పరిగెడితే వీడు పరిగెత్తాడని మాత్రం గ్రహించదు. ఎప్పుడు అది కూడా పాశాలే వేసుకుంటుంది. అలాగే ఇదే మనం కూడా వేసుకునేది. మన అందరం కూడా అది వేసుకునే పశువులం అయిపోయాం. మనం అంటే మీరు కాదు, మీరు జ్ఞానులు, మహాభక్తులు, మీకు లేవు. నా వంటి వారి గురించి చెప్తున్నాను. రాగస్వరూప పాశాఢ్య అమ్మవారు అంటుంది, మీ మీద ఒక పాశం ఉంది అబ్బాయి, ఈ పాశములకు మీరు కట్టబడి ఉన్నారు. గింజుకుంటున్నారు, ఎంత గింజుకుంటున్నారో అంత బిగుసుకుంటోంది. ఏమిటది? రాగము ఆ పాశం పేరు అని అంతే అమ్మవారు. ఏమిటి రాగము అంటే ఇది చాలా తమాషాగా ఉంటుంది ఈ మాట. కొంచెం పరిశీలన చేస్తే మాత్రం అర్థం చేసుకోవలసినటువంటి విషయం అందుతుంది. మీరు చూడండి, మనిషి జీవితమే చాలా చిత్రంగా ఉంటుందండి. అది కూడిక తీసివేత. మనిషి శరీరం అంటే అంత. మనిషి జీవితం అంటే ఏమిటంటే ఒక పెద్ద కూడిక, ఒక పెద్ద తీసివేత. ఈ రెండే మనిషి జీవితం అంతే. మనం చూడండి, శేషం వచ్చే వరకు, సొమ్ము వచ్చే వరకు భాగాదించాలని మాకు చిన్నప్పుడు లెక్కల ప్రయోగం అవుతుంది. ఎలాగో అలా సొమ్ము చేయాలి, సొమ్ము వచ్చే వరకు భాగాహారం చేస్తుంటారు. అలాగే ముందు కూడికలు నేర్పుతారు, తర్వాత తీసివేతలు నేర్పుతారు. జీవితం కూడా అంతేనండి. ఒక తల్లికి తండ్రికి ఒక బిడ్డలు జన్మిస్తారు. అప్పుడు ఎవరున్నారు వాడికి? ఎవ్వరు లేరు. ముందు ఏం తెలుసు? అమ్మ తెలుసు. తర్వాత కూడికలో 1కి 1 కలిపితే 2 నాన్న తెలుసు, 2కి 1 కలిపితే 3. తర్వాత ఏమొచ్చు? ఎక్కాలొచ్చు. 2 1 2, 2 2 4, 2 3 6. ఇప్పుడు తనకో భార్య వచ్చిన తర్వాత అమ్మ నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణం ఉండలేనమ్మా. అమ్మ ఎదురింటికి వెడితే అన్నం తినని వాడు అమ్మ వస్తుందేమో అన్నం పెట్టాలని ఏడుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? అమ్మ అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? భార్య వచ్చింది. అది అందరి విషయంలో కాదు, ధూర్తుల విషయంలో నేను చెప్పేది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? కూడికి వచ్చింది, తీసివేత వచ్చింది. కొన్నాళ్ళు అయింది, ఏమైంది? తండ్రి గారు వెళ్ళిపోయాడు. అప్పుడు అనేవాడు, నాన్నగారిని మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండగలండి అంటాడు. తండ్రి వెళ్ళిపోయిన తిది ఇంటి పురోహితులు వచ్చి గుర్తు చేయాలి, నేను నాన్నగారి దగ్గర ఉండాలి, అదొకటి వచ్చింది ఏంటంటే తప్ప అసలు జ్ఞాపకమే ఉండదు. తండ్రి గారు వెళ్ళిపోయారన్న విషయం గుర్తుండదు. మీరు ఇంట్లోకి వెళ్ళి చూడండి, మీరు ఇంట్లో అలా తల తిప్పి చూశారనుకోండి, ఈ 12,000 ఫోటో ఉంటారు. అందులో ఏముంటుందంటే మా చిన్నతనంలో ఆట ఆడేవాళ్ళం. మీరు తెల్లకైతే మీరు ఇంకి లైలా చల్లేసి దాన్ని మడతలు ఎక్కేస్తే అదొక భూతకల్పంతో ఒక పిశాచం వచ్చింది, ఒక రాక్షసులు వచ్చారని అలా ఉంటుంది. ఏదో ఇది ఏమిటని మీరు అడిగారు, 12,000 అంటారు. ఆయనకి తెలియదు ఏమిటి, అలా ఆయనకి తెలిసి కొనుక్కున్నది కాదు, ఆయన తెలియక కొనుక్కున్నారు. అదేమో తెలుస్తుందేమో అని ఆయన ప్రయత్నం జీవితాంతం. తెలియడానికి దానికి ఏమైనా ఉంటే కదా సమస్యలు, ఏమి ఉండదు. మనకి తెలియదు, ఇవి ఉంటాయి. కానీ తనని కన్నా తండ్రి ఫోటో ఇంట్లో ఉండదు, తనని కన్నా తల్లి ఫోటో ఇంట్లో ఉండదు. ఒకవేళ ఉన్నా దాని మీద ఎన్నడూ పూలదండ ఉండదు, దాని పాదాల దగ్గర పువ్వు ఉండదు. వీడు తినడానికి తాగడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంటాయి. ఆ ఇంట్లో అన్ని ఉంటాయి. ఓ భగవద్గీత ఉండదు. ఆ ఇంట్లో భోగాలకి విలాసాలకి కోట్లు ఖర్చు పెడతారు. ఆ ఇంట్లో మీకు 7 కాండ్ల రామాయణం ఉండదు. ఆ ఇల్లు అంటే నన్ను మీరు క్షమించగలిగితే అదే రావణాసుడి అంతఃపురం. అన్ని ఉంటాయి. నియుజ్యమానాసు గజాసుహస్తా సఖీశ్చరా స్వత్పల పద్మహస్తాహ అని అబ్బో ఆ పూజా మందిరం ఎంత డబ్బుగా ఉంటుందో. పూజ చేసేవాడికి గుండె ఉండదు. కాబట్టి ఇటువంటి ప్రక్రియ హాస్యాస్పదంగా ఉంటుంది. ఇది మనిషి జీవితం కూడిక తీసివేతలుగా ఉంటుంది. ఎవరి మీద రాగము ఉండదు, నిజంగా ఎవరి మీద అభిమానము ఉండదు. ఉట్టినే అసలు నిజంగా చాలా తమాషాగా ఉంటాయండి జీవితాలు, చాలా తమాషా. మీరు చూడండి, కడుపున పుట్టిన బిడ్డలు అంటారు, నాన్నగారు కనపడకపోతే ఒక్క నిమిషం ఉండలేదు. నాన్నగారు ఇలా స్కూటర్కి సాయంకాలం వెళ్తుంటే నాన్నగారండి నేను వస్తాను మీతో, నాన్నగారండి నేను వస్తాను మీతో అని ఏడుస్తాడు. ఈ కొడుకు కూతురు లేకపోతే నేను ఎక్కడ ఉంటానంటాడు తండ్రి. వాళ్ళకి కాలగతిలో 20 ఏళ్ళు వచ్చేస్తాయి. పిల్లకి కన్యాదానం చేసి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత అమ్మ ఒక్క 4 రోజులు ఉండవే అంటే అంటుంది, నాన్నగారండి మీకు తెలుసు కదా ఆయన ఉండలేరు కదా నాన్నగారండి అంటే. అమ్మ ఏం ఉండదు, వెళ్ళిపోతుంది. కొడుకు 18వ ఏట హాస్టల్కి వెళ్ళిపోయాడు. వాడికి ఆ తర్వాత వాడు ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడికి ఉద్యోగం వచ్చేసింది. ఆ తర్వాత ఉద్యోగంలో వాడు ఏదో పెద్ద మెట్లు ఎక్కాడు. వాడు వెళ్ళిపోతుంటాడు. వాడు ఎప్పుడో ఒకసారి వస్తుంటాడు. ఈయన రిటైర్ అయిపోతే కానీ అక్కడికి వెళ్ళదు. ఈలో ఒక కోడ వస్తుంది. వీడి భాగ్యం బాగుంటే ఆవిడ వీడిని అన్నం పెడుతుంది. లేకపోతే నీ పురాణాలు నువ్వు నీ పంచాయతీ తగలయ్యా ఏంటి అల్లంతా అంటే అయిపోయింది వీడి బతికక్కడతో. వీడి అదృష్టం బాగుంటే మా నాన్నగారు ఏదో భగవంతుడు నమ్ముకున్నాడని రాత్రి చపాతీని మధ్యాహ్నం ఇంత ప్రసాదం పెట్టగలిగితే వాడి జన్మ పండినట్టు. లేకపోతే ఏమైనట్టు. కాబట్టి చూడండి, అక్కడ ఒక పెద్ద అల్లరి మళ్ళీ. వాళ్ళు వేరు వీడు వేరు. ఈలోగా వీడు ఈవిడ ఏదో కలుచుకుంటుంటారు, ఏడుస్తుంటారు. మనం అనుకుంటారు అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ అక్కర్లేని ఏడుపు, నా పేరు ఎట్లేదని ఏడుపు. పెట్టడంలో పోనీ వాడు పెట్టకుండా ఊరుకున్నా పర్వాలేదు, పెట్టినా పర్వాలేదు. వాడు పెట్టాడో తెలియదు, పెట్టలేదో తెలియదు, పూర్తిగా పేరు ఎక్కడ వీడి పేరులో ఒక అక్షరం పెట్టానంట. అదో పెద్ద కన్సిలేషన్. నేను చాలా చిత్రమైన పేర్లు నాకు కనపడుతుంటాయి. గబుకు నోట్లోకి వచ్చేస్తున్నాయి భయం. ఏంటంటే నేను అడిగాను, మా నాన్నగారి పేరులో మొదటి 2 అక్షరాలు అంటే మీ నాన్నగారి పేరులో 2 అక్షరాలు అంటే బీజాక్షరం అది పెట్టుకుంటే మీ నాన్నగారి పేరు ఎట్టుకోవాలి. మా నాన్నగారి పేరులో 2 అక్షరాలండి, మా మామగారి పేరులో 1 అక్షరం అండి, మా తాతగారి పేరులో 0 అండి. ఇవన్నీ తీస్తే నా పేరండి. ఆఖరికి వీడికి పెట్టిన పేరు ఎవరో పిలవరు, వీడి బన్నీయో గుమ్మియో ఏదో పిలుస్తారు. ఏంటిదంతా అంటే దానికి ఏం అర్థం ఉండదు. అదొక విర్రితనంతో కూడిన జీవితం అంటే, అదొక అపోహతో కూడిన జీవితం. దానికి ఏమైనా అర్థం ఉంటుందా అంటే అర్థమే ఉండదు. ఏదో పీతాంబరధరుడు ఒక అబ్బాయికి పేరెత్తారు. పిలిచేది పిచ్చాడా అని పిలుస్తుండేవారు. పీతాంబరధరుడు పేరేంటి, పిచ్చాడా అని పిలుచుకోండి. అలా ఉంటాయి. మీరు ఇవాళ లోకంలో చూడండి, నా చిన్నతనంలో కుక్కలకున్న పేర్లన్నీ ఇప్పుడు పిల్లలకున్న పేర్లు. నా చిన్నతనంలో కుక్కల్ని ఏమని పిలిచేవారో ఆ పేర్లే ఇప్పుడు మనవల్ని పిలుస్తున్నారు.
ఏంటి ఏవో పిచ్చి పిచ్చి సరే నేను మళ్ళీ అంటే ఎవరు నాకు కుటుంబాల వాళ్ళు బాధపడతారు, వీడు మన ఇంట్లో విదేశీ చెప్పేస్తున్నాడు పని చేస్తారు, నన్ను పిలవడానికి కూడా భయపడతారు. అదే ఎందుకు వచ్చింది నేను చెప్పను, కానీ మీరు ప్రాజ్ఞులు, మీకు తెలుసు. కాబట్టి రాగస్వరూప పాశాఢ్య, ఏమిటి రాగం అంటే దానికి ఏం అర్థం ఉండదు. ఎందుకు పెట్టుకుంటాడు ఈ అనురాగం? నేనే ఉద్ధరించేస్తున్నాను అనుకుంటాడు. ఇవన్నీ నేనే ఉద్ధరించేసేది, కర్తవ్యంతో చెయ్యి, తప్పేం లేదు, ఇది నా కర్తవ్యం, నా కడుపున పుట్టాడు అని కలిగిస్తున్నాను. ఇంతే జీవితం అంటే. వాడు పెద్దవాడు అవుతున్నాడు, వాడు ఇవాళ హాస్టల్కి వెళ్ళిపోయాడు, రేపటికి ఉద్యోగం వస్తుంది బెంగళూరు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత వాడికి ప్రమోషన్ వస్తుంది బాంబే వెళ్ళిపోతాడు, ఆ తర్వాత వాడికి నా మీద నాన్నగారికి సముద్రం దాటడం ఇష్టం లేదు, వాడికి నా మీద మర్యాద ఉంటే వెళ్ళాడు, ఒక వెలవడికి వెళ్ళిపోవాలంటే వాడు వెళ్ళిపోతాడు. నా కర్తవ్యం అయిపోయిందంటే వాడు వెళ్తాడు, వాడి సంస్కారం వాడికి నేను చెప్పడం వరకే తప్ప నా కొడుకంటే అస్తమానం ఇలా అంటే అంటి పెట్టుకుని ఏదో అంటుకుపోయినా అట్టి పళ్ళలా ఉండమంటే ఎక్కడ ఉంటాడో, వాడి జీవితం వాడిది. నా జీవితానికి ఆలంబనం ఈశ్వరుడు అని నువ్వు ఎప్పుడు ఈశ్వరుడితో కలిసి ఉంటే పర్వాలేదు. ఈశ్వరుడితో కలిసి ఉండకుండా ఈ వెర్రంతా పెట్టుకుంటే ఏమైపోతుంది అని శాస్త్రం. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నిగుచుండా ఓ నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన గాని కందోయిని భాష్మములు తొలుత దుఃఖమహాంబుది సుచ్చుపత్నియును కాయము వీడి రాదు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. భార్య వీధిలో వరకు వచ్చి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ నించుంటుంది, కొడుకు అక్కడ వరకు వచ్చి చితికి వెలిగించి వెళ్ళిపోతాడు, స్నేహితులు ఆ ముందు నుంచే వెళ్ళిపోతారు. ఎవరు వచ్చారు? ఎవరు రాను, వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు చేసిన పుణ్యం, నువ్వు చేసిన పాపం మూట కట్టుకుని వెళ్ళిపోతావు. నువ్వు పుణ్యం పాపం చేయడానికి నీకున్నది ఏమిటి? ఈ జీవిత కాలం. ఈ కాలం అంతా నువ్వేం చేసావు? ఈ వీళ్లతో బంధనాలు పెట్టుకుని ఉంచుకున్నావు. ఇవేం ఉద్ధరించేది? కుక్క మీద వేసిన పాశం పరిగెడుతున్న కుక్కని మరింత బిగిసేట్టు చేసినట్టు నువ్వు వేసుకున్న పాశములు నీకు అందుకే పనికొచ్చాయి, ఇంకెందుకు పనికిరాలేదు. అయితే ఏమంటే మమ్మల్ని అందరినీ ఏం చేయమంటారు? సంసారాలు ఏమంటారా? రాగస్వరూప పాశాఢ్యాన్ని అందుకు ఆ నామం అయితే కాదు. భగవంతుడు ఎప్పుడూ కూడా వివాహం అనేటటువంటిది వేదంలో ఉన్న అంతర్భాగం. కాబట్టి సంసారం అనేటటువంటిది, గృహస్థాశ్రమం అనేటటువంటిది వేదప్రోక్తమైనటువంటి విధానం. గృహస్థాశ్రమంలో ఉండి తరించినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. గృహస్థాశ్రమం పరమపావనమైనటువంటి ఆశ్రమం. బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టే ఆశ్రమం గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో ఉండి త్యాగరాజు గారు పండారు, గృహస్థాశ్రమంలో పోతన గారు పండారు, గృహస్థాశ్రమంలో క్షేత్రయ్య గారు పండారు, గృహస్థాశ్రమంలో అన్నమయ్య పండారు, గృహస్థాశ్రమంలో ఎందరో పండారు. పండడానికి తేలికైన మార్గం, కోటలో ఉండి యుద్ధం చేసినంత సులువైన మార్గం సంసారంలో ఉండడమే. సంసారం విడిచిపెట్టమని చెప్పలేదు. మరి ఎలా నువ్వు అనుభవించాలి? అమ్మవారు చెప్తోంది, ఇన్ని పాశములు నువ్వు వేసుకోకు, ఇటు తిరిగి నా వంక నమస్కారం చేయి, నేను ఒక్క పాశం వేస్తాను నీ మీదకి. ఏమిటో తెలుసా? ఆ పాశం భక్తి పాశం వేస్తాను నేను. నువ్వు నా వంక తిరిగి ఇలాను నా చేతిలో ఉన్న పాశాన్ని విసురుతాను, అది నీకు తగులుకుంటుంది, నువ్వు అటు ఇటు పరిగెత్తక్కర్లేదు. చక్కగా అది నీ ఒంటికి చక్కగా పట్టినట్టుగా. బెల్ట్ చూడండి, కన్నాలు ఉంటాయి. ఒళ్ళు చేస్తే ఓ కన్నం ముందుకు వెళ్ళచ్చు, ఒళ్ళు తగ్గితే ఓ కన్నం వెనక్కి వెళ్ళచ్చు. అలా అమ్మవారు వేసిన పాశం కూడా అంత అందంగా పట్టుకుంటుంది. పట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు వేసుకున్న పాశముల చేత నువ్వు ఏ యోగక్షేమములను సాధించలేవో అవి నీవు సాధించగలవు. ఒక్కటేనండి నేను చెప్పింది, మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నా కొడుకు అని అంతకుముందు అన్నావు, ఇప్పుడు కూడా అలాగే నా కొడుకు అని అను. కానీ ఏమని అంటావు? ఈశ్వర ప్రసాదంగా నా కొడుకు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, అతను నాతో భార్య గురించి మాట్లాడిన మాటలు నేను ఇప్పటికీ మర్చిపోను నా జీవితంలో. అంత ఔన్నత్యంతో కూడి, అంత గొప్పగా, అంత మర్యాదతో మాట్లాడేవాడు అతను. నేను అతని భార్య గురించి అంత గొప్పగా మాట్లాడుతుంటే నాకు అప్పటికి పెళ్లి అవ్వలేదు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను విశాఖపట్నంలో సర్వీస్ లో. నేను అతనితో అన్నాను, ఏమంటే మీరు మీ భార్య గారి గురించి అంత గొప్పగా చెప్తారు కదా, చాలా గొప్ప విషయం, ఇవన్నీ మీకు ఆవిడ చెప్తూ ఉంటారా అని అడిగాను. అడిగితే అంటే ఇలా ఉండాలి, ఇది విషయంలో మీకు బోధ చేస్తారండి అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, కాదు కోటేశ్వరారు, మనం భార్యని చూసే తీరు చేత మనం సంస్కరింపబడతాం. నేను ఆ మాట ఇప్పటికి మర్చిపోలేదండి, ఇప్పటికీ మర్చిపోలేదు. నా భార్య నేను చెప్పినట్టు వినాలి, అదే వాళ్ళు లెక్కడగడానికి అనుకుంటే మీకు ఆవిడ ఏ రకంగానూ మిమ్మల్ని ఉద్ధరించగలిగిన వ్యక్తి కాదు. నా జీవిత భాగస్వామి, భగవంతుడు నాకు అనుగ్రహించినటువంటి ధర్మస్వరూపం. నేను చేసే ప్రతి రూపాయ ఖర్చు కూడా ఈవిడికి చెప్తే చాలు, ఈశ్వరుడికి చెప్పినట్టే అనుకుని అడిగినా అడగకపోయినా, నాకు ఈ నెల 12,000 జీతం వచ్చిందో, ఇదిగో నా పే స్లిప్, నాకు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ పోయింది, ఇంత ఫెస్టివల్ అడ్వాన్స్ పోయింది, 12,000లో ఏమో నేను 200 పర్సులో పెట్టుకుంటున్నాను, పెట్రోల్ కొట్టించుకుంటున్నాను, ఏమో ఇవాళ పెళ్లి కార్డు ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు, ఆఫీసులో 50 రూపాయలు ఇచ్చాను, 150 ఉన్నాయి. ఎందుకు చెప్పడం? అంటే భార్యకి తొత్తైపోయి కాదు, భార్యని ధర్మస్వరూపంగా భావన చేసి చెప్పడం అలవాటు చేసుకున్నానయా. ఆవిడ అడగలేదు నాకు లెక్క చెప్పమని. ఇలా చెప్తుంటే దీనివల్ల నా జీవితంలో ఏర్పడిన మర్యాద ఏమిటో తెలుసా? ఎప్పుడైనా తప్పు పనికి దేనికైనా ₹1 ఖర్చు పెట్టాలంటే నేను నిజాయితీగా నా భార్యకి లెక్క ఎలా చెప్తాను అన్నది నన్ను ధర్మపదం నుంచి వైద్యం పొందకుండా కాపాడింది ఆమె. ఏ భావన చూడండి, నిజంగా భావం తద్భవతి. ఇంత గొప్పగా మీ భార్య ఎందు ఆ భావన మీకు ఎలా నిలబడుతుందని అడిగాను. ఎప్పుడు అంత గౌరవంగా ఎలా చూడగలరు అంటే ఆయన అన్నాడు, ఒక్కటే మాట చెప్పాడు, ఈశ్వరుడు నాకు ప్రసాదించిన జీవితాంతనిచ్చేది ఇదే నా భావన భార్య ఎందన్నాడు. ఎంత పరమ పవిత్రమైన మాట అండి. ఈ శరీరం పడిపోయేంత వరకు ఎప్పుడు నన్ను నమ్ముకుని నాతో కలిసి ఉండడానికి ఈశ్వరుడు నాకు అనుగ్రహించినటువంటి వేరొక ప్రాణి. కనీసం ఆ ప్రాణి దగ్గర నేను అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పడం చేత కాకపోతే మనిషిగా బతకడానికి నాకు మినిమం మార్క్స్ కూడా లేనట్టే. అందుకే నా భార్య దగ్గర కనీసంలో కనీసం ఈశ్వరుడిచ్చిన నిత్యలిగా, స్నేహితురాలిగా ఆమెతో నేను అబద్ధాలు ఎన్నడూ చెప్పను. ఇది నా ప్రతిజ్ఞ.
ఇప్పుడు మీరు చూడండి, ఈశ్వరుడిచ్చిన అన్న భావన కలగగానే ఆయన జీవితం మారిపోయింది. ఇప్పుడు ఆయన భార్యతో లేడా? ఉన్నాడు, వేరొకడు ఉంటాడు. ఈ భావన ఉండదు. ఏమండి నిన్న 500 పెట్టుకున్నారు, ఇవాళ 50 రూపాయలే ఉన్నాయేమి అని పొరపాటున అడిగింది అనుకోండి ఆవిడ. ఎందుకో ఇంతమంది స్నేహితులు ఉన్నారు, ఇంట్లో ఇంతమంది ఉన్నారని ఉండదు. నోటికొచ్చినట్టు వదలుతాడు ఒక్కొక్కడు. భగవంతుడిచ్చినటువంటి ధర్మస్వరూపం. నీ ధర్మార్థ కామమోక్షములకు క్షేత్రం ఆవిడ. మహాతల్లి నీ వంశాన్ని పెంచింది. నువ్వు తింటున్న అన్నం ఆవిడ చేత్తో పెడుతోంది. వాకాటి పాండురంగారావు గారు అంటారు, హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ దిస్ వరల్డ్ అని. ఎవడు భార్యకి అమ్మకి థ్యాంక్స్ చెప్పాడో వాడికి అన్న మూర్ఖుడి లోకంలో లేడు. ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే నీ భార్యకి నువ్వు కృతజ్ఞత చెప్పగలవు, ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే అమ్మకి థ్యాంక్స్ చెప్పగలవు, వాళ్ళిద్దరికీ నువ్వు థ్యాంక్స్ చెప్పలేవు. నీకు ఆ మర్యాద కలిగితే నీ జీవితం మారింది. ఈశ్వర ప్రసాదము నా భార్య అని నువ్వు అనుకో, మారిపోయిందంతే జీవితం. ధర్మానికి కట్టుబడ్డ అలవాటైపోతుంది. నువ్వు నిష్కారణంగా నిందించడానికి ఇష్టపడవు. ఈమె భగవంతుడి చేత నాకు అనుగ్రహింపబడింది, ఈవిడ పట్ల నేను అమర్యాదతో ఉంటే భగవంతుడు చూస్తున్నాడు. ఈవిడ వలన పొందవలసిన ఎన్ని సుఖాలున్నాయో ఉత్తర జన్మల యందు అవి లేకుండా నాకు చేస్తే నా బతుకేమి. కాబట్టి వద్దు, నేను ఆవిడ పట్ల మర్యాదతో బతుకుతాను. ఒక ప్రతిజ్ఞ. మీరు అందుకే చూడండి, సనాతన ధర్మంలో ఒక గొప్పతనం ఉంటుంది. పిల్లల పేర్లు పెట్టేటప్పుడు ప్రసాదు ప్రసాదు అని ఒక మాట ఉంటుంది. దుర్గా ప్రసాద్, భవానీ ప్రసాద్, ఈశ్వర ప్రసాద్, ఇలా పేరు చివర ప్రసాద్ అని ఒకటి ఉంటుంది. ప్రసాద్ అన్నది ఏమిటో తెలుసా అండి? ప్రసాదము. వాళ్ళు మీరు చూడండి, తల్లులు 2 మాటలు వాడుతుంటారు లోకంలో. ఈ పిల్లాడు పెంటకుప్ప పెరిగినట్టు పెరగాలని అంటారు. నాకు ఒక తల్లి ద్వారపూడిలో ఒక ఆవిడ తెలిసిన వారు ఉండేవారు. ఆవిడ ఎప్పుడైనా మా ఇంటికి వస్తే చిన్నపిల్లల్ని చూసి, ఆ రోజుల్లో మా చెల్లెలకి పిల్లలు పుట్టారు, వాళ్ళు ఉండేవారు, నా బిడ్డలు ఉండేవారు, చిన్నపిల్లలు, మా అక్కయ్య పిల్లలు ఉండేవారు. ఇలా పిల్లల్ని చూస్తే ఒరే నాయన పెంటకుప్ప పెరిగినట్టు పెరగరా అంటారు. ఇది ఆశీర్వచనం. ఈవిడ అందరినీ పెంటకుప్ప పెరిగినట్టు పెరగమంటారు ఏమిటి అనుకునేవాడిని. ఒకసారి ఉండబట్టలే, ఆవిడ మహాతల్లి, చాలా గొప్ప హృదయం కలిగిన ఆవిడ. ఆవిడ అడిగానమ్మా, మీరు ఎందుచేత అలా ఆశీర్వచనం చేస్తుంటారు అని అడిగాను. ఒరే, నువ్వు బాగా వృద్ధిలోకి రావాలి, నువ్వు గొప్ప అధికారి అవ్వాలి అని ఆశీర్వచనం చేసేటప్పుడైనా ఎక్కడైనా చిన్న కనురాపు లోపల మనసులో వీడు ఇంతవాడైపోతే అన్న భావన కలుగుతుందేమో. వీడు వృద్ధిలోకి రావడంలో ఎవరి కన్ను పడకుండా వృద్ధిలోకి వచ్చి ఏదో పెరుగుతోందని ఎవడూ పట్టించుకోకుండా లోకంలో పెరిగేది పెంటకు పక్కటే. అంత రహస్యంగా వీడు పెరిగి పెద్దవాడి ప్రయోజనపడాలన్నది నా కాంక్ష. కనురాపు తగలకూడదని అలా అంటాను అందరూ. ఎంత విశాల హృదయం చూడండి. సనాతన ధర్మంలో ఆడవాళ్ళ మాటల్లో ఉందండి అసలు తర్కం అంతా. ఏమిటండి పిల్లాడు ఇంకా రాలేదు, ఏం అవ్వలేదు కదా అంటారు, కానీ ఖాళీ వీపోలేదు కదా, ఎక్కడ పడిపోయి అందరూ. అసలు అమంగళం అన్నది ఆడది. వీడు ధూర్తుడు ఏ సైకిల్ నుంచి కింద పడ్డాడో అంటారు తండ్రి. తల్లి అందామాట. తల్లి అనేటప్పటికీ నోట్లోంచి మంగళమేనండి. అందుకే లలితాదేవి 3 లోకముల తల్లి. ఆవిడ ఎంత మంగళప్రదంగా నిలబడిందో చూడండి. నాన్న, నిన్ను నువ్వు రక్షించుకోవడం కాదు, ఈ పాశములు వేసుకుని నువ్వేం చేసుకోలేవు. నా కొడుకు నా కొడుకు నా కొడుకు విర్రి ప్రేమ పెట్టేసుకుంటే నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు. వాడికి నువ్వు చేయగలిగిన ఉద్ధరణ ఏముండదు. నీవు నా పాశం మెళ్ళో వేసుకో. ఏమిటా పాశం? ఒక్కసారికి తిరిగి నమస్కారం చేయి, నేను వేస్తాను పాశం. ఇవి నువ్వు తగిలించుకున్నవి, ఇవి నేను తగిలిస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? చక్కగా ఇంట్లో ఉంటావు, చక్కగా సంసారంలో ఉంటావు. కానీ కొడుకు భగవత్ ప్రసాదం అంటాం. కొడుకు మీరు చూడండి, లోకంలో మనంతటే మీరు కాదు, మళ్ళీ అలా అనుకుంటుండండి, నేను మిమ్మల్ని అంటలేదు. నా బోటిగాడు ఉంటాడు, కొడుకు ఎంసెట్ రాయడానికి ఎడుతుంటాడు. 1000 దేవుళ్ళకి నమస్కారాలు పెట్టి 5 బొట్లు పెడతాం కొడుకు. ఆంజనేయ బొట్టు, దుర్గమ్మ తల్లి బొట్టు, పార్వతీదేవి బొట్టు, శివాలయంలో విభూతి అన్ని వాడి లలాటం నిండా పూసేసి వాడి పరీక్షకి తీసుకెళ్లి కూర్చోబెట్టి 4 గుళ్ళకి తిరిగి నమస్కారాలు ఇస్తాడు. వచ్చిన తర్వాత రేపే ఎంసెట్ ఫలితాలు, ఎంసెట్ ఫలితం కనుక్కోవడానికి కంప్యూటర్ సెంటర్కి వెళ్తాడు. నంబర్ ఇస్తాడు, టెన్షన్. వాడు మార్కులు తిరిగి వాడికి ఏముంది, ఏదొస్తే వాడికి తీసేవాడు ఇస్తాడు. ఇలా చూశాడు, 4 డిజిట్సా, 3 డిజిట్సా, 2 డిజిట్సా, 7. అబ్బా అంతే. మీరు చూడండి, ఎంసెట్ కి పిల్లాన్ని పంపించే ముందు నువ్వు ఇంతమంది దేవాలయాలకు వెళ్ళావు. 2 అరటిపళ్ళు కొనుక్కుని ఇది జేబులో పెట్టుకుని దేవాలయానికి వెళ్ళి ఆ 2 అరటిపళ్ళు ఇచ్చి, ఈశ్వర నువ్వు కృతార్థుణ్ణి చేసిన వాడివి అని ఎవరికైనా చెప్తాడా? ముందు సెల్ఫీస్ ఇలాగా. మా అబ్బాయికి 7వ ర్యాంక్ పోయి ఎప్పుడు వెళ్తాడంటే గుడికి 3 రోజులు పోయాక వెళ్తాడు. ర్యాంక్ రావాలంటే అన్ని గుళ్ళకి ముందు పెడతాడు. ఆఫీసు కూడా హాఫ్ డే సీఎల్కి. ర్యాంక్ వచ్చాక ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి సెల్లో కార్డ్ అయిపోయిన తర్వాత ఇంకా మీ సెల్లో కాల్ చేయటం దగ్గర డబ్బు లేదు, రీఛార్జ్ చేయుడు అంటుంది. అన్న తర్వాత గుడికి వెళ్తాడు. అది కూడా వెళ్ళేదారిలో ఉంటే. ఇది మన భక్తి అంత నిజాయితీగా ఉంటుంది మన భక్తి. కానీ నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? ప్రతి దాన్ని ఈశ్వరుడితో అనుసంధానం చేయడం. మీ సింహాసనం దగ్గర మీరు చెప్పడం, అమ్మా నా కొడుకు పరీక్షకు వెళ్తున్నాడు, వాడి యొక్క మేధస్సు యందు ప్రచోదనం చేసి నువ్వు వాడిని కృప చెయ్యి. వాడు ఫోన్ చేసి, నాన్నగారండి నాకు మంచి మార్కులు వచ్చాయి. ఉత్తర క్షణం పూజా మందిరంలోకి వెళ్ళి, అమ్మా నీ అనుగ్రహం, వాడికి మంచి మార్కులు వచ్చాయి, ఇలాగే వాడిని కృప చెయ్యి అని బయటికి వచ్చి చెప్పు అందరికీ. ఇదొక్కటే మనం వదిలిపెడతాం. ఈ పాశం లేదు, మిగిలిన వాడిని నీకు. అసలు పిల్లాడికి 7వ ర్యాంక్ వచ్చింది అనగానే దెబ్బలాడుకునేది ఎవరో తెలుసా అండి? నా కొడుకంటే తల్లి తండ్రి. చిత్రంగా దానికి ఎవరు తీర్పు చెప్తారు? మీ పోలికలు వస్తే వచ్చలేదు 7వ ర్యాంక్ అంటున్నాడు. బట్ నీ పోలికలే వచ్చారా, నీ 10th మోడరేషన్ లో రాసినట్టు మీ నాన్న నాకు చెప్పించారంటే ఎందుకు వచ్చింది అలాగే? అంటే అసలు పడవలసిన పాశం పడలేదు. భక్తి అన్న పాశం పడితే సంసారము నిన్ను ఏమీ చెయ్యదు.
ఏమీ చేయలేదు. రామకృష్ణ పరమహంస అంటారు, పనసకాయని కొట్టి పనసకాయ ఒలిచే వాడికి ఇబ్బంది ఎప్పుడు చేతులకి నూనె రాసుకున్నప్పుడు అన్ని అంటుకుంటాయి. చేతులకి నూనె రాసుకుని ఎన్ని పనసకాయలు కొట్టినా నీ చేతికి ఏమీ అంటుకోదు. ఎందుకు అంటుకోదు? నూనె ఉంది చేతికి. భక్తి పాశం నీకు పడిన తర్వాత నువ్వు సంసారంలో ఉన్నా నీకు వచ్చే ఉపద్రవం ఏమీ లేదు, పైగా రక్షణ కలుగుతుంది. ఎందుకో తెలుసా అండి, వీడు రేపు వచ్చి అక్కడ చెప్తారు సింహాసనం దగ్గర, వీడు వచ్చి మొత్తుకుంటే కాబట్టి ఈశ్వరుడు అడ్డుపడతాడు. వీడి భక్తికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడుతుంటారు. ఈ పాశమా నిన్ను కాపాడేది? నువ్వు వేసుకున్న పాశాలా కాపాడేది? కుక్కకి తగిలిన పాశాలకి కుక్క పరిగెత్తి రక్షించుకుందా? నువ్వు తగిలించుకున్న పాశాలతో పరిగెత్తి నువ్వు రక్షించుకుంటాననుకుంటున్నావా? ఈశ్వరుని వంక తిరిగి నమస్కారం చేయి. ఆ పాశం పడితే నువ్వు ఉద్ధరణ పొందుతావు. ఆ పాశం నీ మీద పడాలి. మిగిలిన పాశములు ఎన్ని పడినా యమపాశం ఎటువంటిదో అంతకన్నా దారుణమైన పాశములే మిగిలినవి. భక్తి పాశం మెడలో వేసుకుని అమ్మవారి వంక తిరిగి వేసుకోవడానికి నీ చేత కాదు, ఆవిడ వెయ్యాలి. ఆవిడ వెయ్యాలంటే అటు తిరుగు, ఆ కాంతి వంక తిరుగు, ఆ ధ్యానం చెయ్యి. ఆవిడ చేతిలో వంక చూడు, అమ్మా ఎందుకా ఉన్నావు, అనుగ్రహించాను, వెంటనే వేస్తుంది భక్తి పాశం. పాశం పడిందా నువ్వు ఉద్ధరణ పొందేస్తావంతే. కాబట్టి రాగస్వరూప పాశాఢ్య, ఈ రాగం ఉంటే పారైపోతాం, ఆ రాగం ఉంటే ఉద్ధరణ పొందుతాం. అమ్మవారి భక్తి అన్న రాగం పడితే ఉద్ధరణ, మనం వేసుకున్న రాగం ఉంటే ప్రమాదంలో పడిపోతాం. ఇది తేడా. కాబట్టి నాన్న ఇప్పుడు ఒక్కటి మారాలి. ఈ మారడమే క్రియాశక్తి. ఈ మార్పు నీ ఎందు తేవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ కాంతి ఎందు నువ్వు కూర్చోగలిగితే చాలు. ఇది ముందున్న ఎరుపు. ఈ ఎరుపు తర్వాత చేతులు నీకు కనపడి ఈ మార్పు నీ ఎందు వస్తేనే తల కనపడుతుంది, అయితే కనపడదు. అందుకే చేతులే చెప్తారు ముందు, తర్వాత తల. తర్వాత తల కనపడాలంటే అసలు లలితా సహస్రం ఈ 4 నామాలు అర్థమైన వాడికే తల అర్థం అవుతుంది. ఈ 4 నామాలు అర్థం అవ్వడం అంటే జీవితంలో మార్పు వచ్చింది. ఈ మార్పు రాకపోతే వాడి జీవన యాత్ర ఎప్పటికీ అలాగే ఉంటుంది, వాడు బాగుపడలేదు. కాబట్టి 4 ముందు చెప్తే కానీ తల చెప్పలేదు వసిన్యాది దేవతలు. కాబట్టి నాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. అమ్మవారు కుడి చేతి వైపు ఉన్నటువంటి కింది చేతిలో క్రోధమనబడేటటువంటి అంకుశాన్ని పట్టుకుంది. ఇది చాలా గమ్మత్తైనటువంటి లక్షణం. ఈ చేతిలో ఉన్నదానికి ఈ చేతిలో ఉన్నదానికి ఏమీ తేడా లేదు. 2 కవల పిల్లలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. ఎంత చక్కగా పుడతాయంటే ఈ 2. భాగవతంలో ఒక అందమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. జీవితం అనగా ఏమి అంటే వాళ్ళు ఈక్వేషన్ వేశారు. జీవితము ఈజ్ ఈక్వల్ టు నీవు కోరిన కోరికలు తీరినప్పుడు కలిగినటువంటి సుఖము ప్లస్ నీ కోరికలు తీరనప్పుడు నువ్వు పొందిన దుఃఖము ఈజ్ ఈక్వల్ టు జీవితము. నువ్వు కోరికోరావు, తీరింది సుఖం. నువ్వు కోరికోరావు, తీరలేదు దుఃఖం. ఈ 2 కలుపుకుంటూ వెళ్ళు, చివరికి జీవితం. ఈ 2 కాకుండా నీకేమైనా ఉందా? ఇంకేం లేదు. ఏమున్నాయి? ఏమీ లేదు. అది రాగస్వరూప పాశాఢ్య. దాన్ని ఏమంటుందంటే వేదాంతం హితశత్రువు. హితశత్రువు అంటే వాడు శత్రువులా ఉండడు. చాలా ప్రమాణం అక్కడే. శత్రువు అని తెలిసిందనుకోండి మీరు జాగ్రత్త పడచ్చు. శత్రువు అని తెలియకుండా పరమ స్నేహితుడిలా ఉంటాడు పక్కన. మీరు చాలా స్నేహితుడు కదా అని నమ్మేస్తారు. నమ్మేసి మీరన్నీ ఆయనకి చెప్తారు. అన్ని ఆయనకి చెప్పేసిన తర్వాత మిమ్మల్ని మోసం చేయడం చాలా తేలిక, మిమ్మల్ని మట్టు పెట్టడం చాలా తేలిక. హితశత్రువుని పట్టుకోవడం చాలా చాలా కష్టం. ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడంటారు. హితశత్రువు అంటే రాగం. ఇది చాలా సంతోషంగా ఉంటుంది. మా అబ్బాయి అనుకుంటే తప్పేంటంటే ఆయన అలాగే చెప్తాడు, ఏదో గుడి చేసుకుని అంటారు. రాగము చాలా సంతోషంగా ఉంటుంది. మా ఆవిడ, మా పిల్లలు, మీరు చూడండి లోకంలో ఒక తమాషా అయిన మాట మాట్లాడతారు. మాది చాలా పెద్ద సర్కిల్ అండి అంటారు. ఏంటి సర్కిల్, ఎందుకు పనికి వస్తుందండి? ఎందుకు ఆ సర్కిల్ నీకు? సర్కిల్ అంటే అన్ని బంధనములు అని గుర్తు. అంత కాలము వృధా అయిపోతూ ఉంటుంది. అస్తమానం వచ్చేవాడు వెళ్ళేవాడు, మోగేసెల్లు ఎత్తే ల్యాండ్ ఫోన్. ఎందుకు ఏమిటైంది దానివల్ల? ఏమీ ఉండదు. డైరీ తీయ, డేట్ చూడ, ఇప్పుడు రాలేను, అప్పుడు వస్తాను అంటున్నా. ఒక్కనాడు ఒక పావు గంట పూజ లేదు, ధ్యానం లేదు, భ్రష్టుడు అయిపోవడానికి పనికి వచ్చింది అక్కడ సర్కిల్. ఎందుకని? ఏకాంతంగా ఉండడం నేర్చుకో, ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. నేర్చుకుంటే దానివల్ల బాగుపడతావు. ఈశ్వరుడి దగ్గర మనస్సు పెడితే అస్తమానం ఆయన ఇంటికి చాలా మంది వస్తారని చెప్పుకోవడం క్రెడెన్షియల్ ఏం కాదు. నీ జీవితం, నీ సమయం పాడైపోతుంది. నువ్వు అవసరమైతే తప్ప రాకండని చెప్పి నీ సమయాన్ని నువ్వు పదిలం చేసుకుని ఈశ్వరుడి దగ్గర తిప్పాలి కాలాన్ని. వెళ్ళిపోతే ఎలా వస్తుంది కాలం? ఇక రాదు, మళ్ళీ రాదిగా. కాబట్టి రాగస్వరూప పాశాఢ్య ఇది హితశత్రువు. మీకు లోకంలో గమ్మత్తు ఏంటో తెలుసా అండి? సైకియాట్రిస్టులు కూడా ఏం చెప్తారంటే కోరిక తీరినప్పుడు మనిషిలో ఎక్కువ శక్తి వ్యయమైపోతుంది. కోరిక తీరనప్పుడు కన్నా కోరిక తీరినప్పుడే ఎక్కువ శక్తి వ్యయమైపోతుంది మనిషిలో. అందుకే ఎక్కువ ఆనందం వచ్చినా హార్ట్ అటాక్ వస్తుంది, ఎక్కువ దుఃఖం వచ్చినా హార్ట్ అటాక్ వస్తుంది. అదేంటంటే ఆనందం వల్ల హార్ట్ అటాక్ ఏంటంటే హితశత్రువు రాగస్వరూప పాశాఢ్య. అప్పుడు చెప్పారు వసిన్యాది దేవతలు, మా వాడికి చాలా గొప్ప చేసింది అనుకున్న ప్రమాదమే. అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు అలా ఉంటుంది. ఈశ్వరానుగ్రహం అనగలిగితే నీ ప్రజ్ఞ ఉంది, ఇంకో నమస్కారం పెట్టడానికి అవకాశం దొరికింది అనుకోవాలి. తీరకపోతే 2 నమస్కారాలు పెట్టే అవకాశం వచ్చింది, తీరమని ఇంకోటి, ఇప్పుడు తీరలేదని చెప్పుకోవడానికి ఒకటి, 2 పెట్టే అవకాశం వచ్చింది అనుకోవాలి. కాబట్టి రాగము చేత హితశత్రువు. కోరిక తీరకపోతే నా కోరిక ఈశ్వరుడు తీర్చలేదు అంటే బహుశా ఇది తీర్చకపోవడం వెనకాతల ఈశ్వరుడు నా క్షేమాన్ని చూస్తున్నాడు అని వాడు అనుకోడు. వాడు ఏమనుకుంటాడంటే నా కోరిక తీరలేదండి అని. ఎందుకు తీరలేదో ఒక వ్యక్తిని వెతుక్కుంటాడు. ఈ కోరిక సమంజసమా అసలు ముందు పరిశీలన చేయండి. సమంజసమైన కోరిక తీరకపోతే దాని మీద వచ్చిన కోపం ఉత్తమ కోపం, అప్పుడు వ్యవస్థను దిద్దడానికి వచ్చిన కోపం అది. అలా ఉండదు. వీడేదో కోరుకుంటాడు, ఆ కోరిక తీరలేదు, అంతే కోపం. మీరు చూడండి లోకంలో చాలా తమాషాగా ఉంటుందండి. అంతవరకు ఎందుకండి మీకు ఇటువంటి వాళ్ళనందరినీ ఎక్కడ చూడొచ్చో తెలుసా?
ఎక్కడ క్యూలో ఉండండి అంటారో అక్కడ మీకు వీళ్ళందరూ కనపడతారు. బ్యాంకుకి వెళ్ళి పాస్బుక్ అప్డేట్ చేయించుకునే కౌంటర్ ఒకటి ఉంటుంది. 5 క్యూలో నుంచి ఉంటే ఒక పొడుగు చెయ్యి ఉంది కదా అని అట్టించి వచ్చేలా పెడతాడు. అంటే కనపడరా వీళ్ళందరూ వాడికి కనపడతారు. అంటే నాకు పెద్ద చెయ్యి ఉంది, అక్కడి నుంచి నీకు నాకు అందుతుంది వాడు తీసేసుకుంటాడు. అంతే, ఎక్కడికక్కడే అయిపోతే చాలు పని. అంతే. అవతల వాడి గురించి మనకు అందులో ఒక ఆయన ఏంటంటే అందరం చేతకాక నించున్నా ఏంటంటే అంటే ఆయన కోపం వచ్చింది వెంటనే మీరు వెనక్కి నించోండి, మాకు తెలిసినట్టు మీరు చెప్పక్కర్లేదు అంటే మరి తెలిస్తే ఎందుకు నించో అని ఇద్దరు జగడం పట్టాలనుకోండి, కౌంటర్లో మీరు తెలుసుకోవడానికి కాపీ వెళ్ళిపోతారు. అయితే అంటే నేనేమి ఏ బ్యాంక్ ఉద్దేశించి చెప్పట్లేదు, మా ఉదాహరణ చెప్పానంటే మీరు అనురాగ గారు ఉన్నారు. కాబట్టి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. రాగముతో ఉన్న గొడవ ఏంటంటే ఏదో నావాడంటే అయిపోతుందండి. క్రోధంతో వచ్చిన గొడవ ఏంటో తెలుసా, పరమ పవిత్రంగా ఉండవలసిన సమయంలో వాడికి గుర్తొస్తుంది. గుర్తొచ్చి వాడు సత్యనారాయణ వ్రతం పీఠ మీద కూర్చుంటాడు. రాహుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటుంటాడు ఆయన. ఇక్కడ తామలపాకులు వక్కలు పెట్టండి అంటాడు. ఇంతలోకే వీడికి ఎవరో జ్ఞాపకానికి వస్తారు. వాడు నన్ను ఆ రోజున అన్నాడు రా మాట, సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నానంటే ఎంత మాట అన్నాడు. ఏంటి నువ్వు కూడా సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నావు ఏంటి అన్నాడు. అంటే నేను చేసేవాళ్ళే కనపట్టలేదా వీడికి అని ఇంకా మనసులో పడుచుకుని అసలు నేను ఎందుకు కూరుకున్నాను, ఈ మాట కనపడి వాడి పని చెప్తాను ఈ మాట అని ఇలా కోపంతో ఇలా లాక్కుని ఇలా పెడుతుంటాడు. భార్య చదువుతున్న పురోహితుడికి అర్థం కాదు, రాహుగ్రహం ఆహయామి స్థాపయామి పూజయామి అంటే కోపం ఎందుకు దీనికి అని. భార్యకి అర్థం కాదు, తమలపాకు ఒక్క ఎందుకు పుచ్చుకున్నాడు అంత కోపంగా. ఈ కోపం ఏమవుతుందంటే ఆవహిస్తుంది. ఆవహించి అక్కడ కాదు ఇక్కడ అంటాడు. ఆ మాట ముందు చెప్పాలి అంటే ఆయన చలబోతాడు చేయించేవాడు. మీరు ఆలోచించండి ఎందుకు వస్తుంది అంతా. నేను మీకు హేయమైన ఉదాహరణలు చెప్పాను మీరు అనుకోకండి. అంకుశ ఏనుగుని ఎక్కడ పొడుస్తారో తెలుసా అండి. ఇంత పవిత్రమైన ఏనుగు లక్ష్మీస్థానం దాని యొక్క కుంభస్థలం, దాని మీద కూర్చుని ఒక బక్క మామటివాడు అంకుశం స్మాల్ హిచ్ లో ఉంటుంది, ఇలా ఉండి ఇలా ఉంటుంది, ఆ కిందకు ఉంటుంది ఇనప సూది లాంటిది, అది పెట్టి పొడుస్తూ ఉంటాడు. పొడుస్తుంటే తల బద్దలైపోయినంత పోటు వస్తుంది. ఇది ఎంత పొడుస్తాడంటే ఎప్పుడైనా ఇలా తిరగాలంటే ఏమండవు, ఇలా పొడుస్తూ ఉంటాడు. ఆ పొడుస్తున్నప్పుడు అది పొందుతుంది బాధ. ఎంత బాధపడుతుందో, నీ క్రోధము నిన్ను అలాగే పొడుస్తుంది. అవతలవాడు బాగుపడ్డాడో లేదో నీకు అనవసరం, వాడేమి బాధపడ్డా, వాడు అనవలసిన మాటను వాడు వెళ్ళిపోయాడు. వాడు హాయిగా ఉన్నాడు ప్రశాంతంగా, వీడి నిద్రపోడు, ఇటు తుండుతాడు, లేస్తాడు, మంచినీళ్ళు తాగుతాడు, బాత్రూమ్ వెళ్తాడు. ఏమన్నా పడుకోలేమండి అంటుంది భార్య. సరే నువ్వు పడుకున్నావు అనుకున్నాను కానీ వాడు అన్నాడు 3 రోజుల క్రితం, ఇప్పుడు అది ఎందుకండి మళ్ళీ తెల్లవారు లలితా సహస్రం చెప్పాలి కదా, ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చింది మీకు, మళ్ళీ రాత్రి పడుకోకపోతే తెల్లవారికి అనుష్ఠానం అంటారు, లేచిపోతారు, నిద్ర రాలేదంటారు, రేపు కళ్ళు పడుతున్నాయంటారు, వేడి చేసిందంటారు, దగ్గు వచ్చిందంటారు, కంఠం పోయిందంటారు, ఇవన్నీ అంటారు. మళ్ళీ అక్కడి నుంచి నేను మంచి సభ్యులు నా ప్రాణం మీద ఎందుకు వచ్చింది పడుకోంటున్నాడు. నోర్మల్ ఇతోటి నువ్వు పోదాన్ని బయలుదేరు నాకు ఇంట్లో ఆవిడ మీద వేస్తారు రయ్యమని. అంటే నువ్వు ఇవన్నీ చేస్తావా అనుకోకండి మహాప్రభు, నేను ఉదాహరణ చెప్పానంటే ఇంకో అంటే ఏం చేసింది, ప్రశాంతంగా పడుకోని వాళ్ళు పొడిచింది మస్తిష్కాన్ని. అసలు నేను అన్నవాడు వాడు హాయిగా నిలబడాడు, అనిపించుకున్నవాడు గుర్తొచ్చుకుని పొడిపించుకుంటున్నాడు. అంటే వాడి అజ్ఞానం నాకేమిటంటే నీకు నిలబట్టింది, అలా నువ్వు అనలేకపోయావు పొడుస్తోంది. క్రోధం ఏమిటి, అంకుశంలా పొడుస్తుంది. నీకు అవతలవాడి మీద ఎంత కోపం ఉందో దానికి బాధ నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు క్షమించేయగలిగావు, వాడి కర్మ ఏముందండి, నా సాధ్యమైనంత సలహా చెప్తాను, నా సాధ్యమైనంత ప్రయత్నిస్తాను. మారితే మారుతారు, మారలేదనుకోండి నేనేం చేయగలను చెప్పగలను తప్ప నేనేం లలితాదేవిని కాను కదా నా కాంతితో మార్చడానికి. ఇక కానివ్వండి జరిగేది జరుగుతుంది అని చెప్పి మీరు ప్రశాంతంగా పడుకుంటే అనుకోండి నిద్ర పడుతుంది, మీకు ఉపద్రవం ఉండదు, ఇతర ఉపద్రవం ఉండదు మీ వల్ల. కానీ మీరు క్రోధానికి వశులైపోయారనుకోండి అది పొడి చేస్తుంటుంది మిమ్మల్ని. క్రోధాకార అంకుశోజ్వల. ఇప్పుడు అమ్మవారి చేతిలో ఉన్న అంకుశం చూస్తే ఏమవుతుంది, వాడిలో ఒక మార్పు వస్తుంది. ఏమిటో తెలుసా అండి, ఇన్నాళ్ళు గొప్పగా చెప్పుకున్నాడు నాకు కోపం వస్తేనండి అంటుంటాడు అస్తమానం. ఇప్పుడు అంటాడు ఏమిటండి నాకు ఈ దిక్కుమాల కోపం, అస్తమానం ఈ కోపం వచ్చేస్తుంది ఏంటంటే నాకు ఈ కోపం రాకుండా నేను ప్రశాంతంగా ఉండలేనా, ఏమిటంటే నాకు ఈ కోపం అస్తమానం అయిందానికి ఇది కాందానికి కోపడతాను, నేను ప్రశాంతంగా ఉండడానికి నాకు బాబు ఏదైనా ఉపదేశం చేద్దరు ప్రశాంతంగా ఉండాలనుంది అంటాడు. అంటే ఇప్పుడు కోపం ఎవరి మీద, కోపం మీద కోపం, కోపం మీద కోపం నువ్వు మారడానికి మార్గం. ఇది ఎప్పుడు వస్తుంది, నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి అనుకుంటే, నీలోని బలహీనతలను నీవు గుర్తెరగడం ప్రారంభం చేసుకుంటే. కోపం మీద కోపం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అందుకే బాల్యం అంత స్వచ్ఛంగా ఉంటుంది. నేను విశాఖపట్నంలో ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో మా ఇంటి పక్క వాటాలో చిన్న పిల్ల ఉండేది. ఆ పిల్ల ఏదో 1వ క్లాస్ ఏదో చదువుతుండేది. ఆ పిల్ల ఏం చేసిందంటే పాల గ్లాసు పాలు తాగుతూ పక్క నవ్వింది, ఏదో నవ్వడంలో పాల గ్లాసు కింద పెడితే పాలన్నీ మిగిలిపోయి. వాళ్ళ అమ్మగారు వస్తే ఏమిటివన్నీ అన్నారు ఆవిడ. అప్పుడే ఆవిడ స్కూల్ నుంచి వస్తున్నారు, వాళ్ళ మామగారు పాలు ఇచ్చారు. ఆవిడకి కించిత్ కోపం ఉండేది ఆ పిల్ల తల్లికి. ఏమిటివన్నీ అన్నారు. అంటే నేనన్నాను పాలు ఉలికిపోయి అన్నారు. ఆ పిల్లంది పాలు వంపేసిన పిల్ల, పాలు ఉలికిపోలేదు అమ్మా నేనే వంపేశాను గ్లాసు వదిలేసి. నేను ఇప్పటికీ మర్చిపోను. నా వయస్సు ఎందుకు పనికి వచ్చిందంటే సమయానుకూలంగా అబద్ధం చెప్పడానికి పనికి వచ్చింది. అంటే నా సంస్కారం అంతవరకు పెరిగింది ఆ రోజుల్లో. పాలు మీ పిల్ల వంపింది అని నేను చెప్తే సత్యం, కానీ అలా చెప్పకుండా పాలు ఉలికిపోయాయని చెప్పాను నేను. పాలు తమంత తాము ఎందుకు ఉలికిపోతాయండి, ఇందులో పాలు ఇప్పుడు సరదాగా నేల ప్రధానం ఉలుకుతాయండి. మనం చూడండి ఏమో కాఫీ ఉలికిపోయింది అంటాం, కాఫీ వంపేశాను అనం.
మీరు చూడండి, చెయ్యగలిగాడు అనుకోండి, నేనే చేశానండి, నేనే ఆయన చేసింది చేయలేకపోయినా మన వల్ల కాదండి అంటే, మన వల్ల నిన్నే అడిగింది, నా వల్ల కాదండి అన్నారు, నా వల్ల కాదన్న, మన వల్ల కాదండి అంటారు. అంటే నా వల్ల కాదన్నా మనకి అవమానం, అది ఇంకో 10 మంది వాళ్ళు ఎవరో అడిగి తీసి పెట్టేస్తారు, అవమానాన్ని పంచుతాడు. సాధించిన గౌరవాన్ని తన ఒక్కడే దాచుకుంటాడు, తన ఎందుకు నిక్షేపించుకుంటాడు. ఎంత అజ్ఞానం అండి మంది నిజంగా. అమ్మవారు చూపిస్తుంది, నీ బతుకంతా అబద్ధమే, పాలు ఉలికిపోయాయా, కాఫీ ఉలికిపోయిందా, నీళ్లు ఉలికిపోయాయా, యావాయ్ కాఫీ ఉలికిపోయింది వచ్చే అంటే, కాఫీ వంపేశాను, కొంచెం అలసత్వంతో ఉన్నాను, పొరపాటు జరిగిపోయిందో, కొంచెం ఈ కాఫీ వచ్చేది అనలేడు. ఎందుకు అనలేడు అంటే ఆభిజాత్యం అడ్డొస్తుంది, నేను కాఫీ వంపేశాను అనలేడు. దెబ్బ తగిలిందని అంటే, దెబ్బ తగిలిందా, నువ్వు తగిలించుకున్నావా? నువ్వు ప్రమత్తతతో లేవు కాబట్టి తగిలింది. 80 మందికి తగలది నీకెందుకు తగిలింది అంటే, అదేదో పురుక్కుంటి నువ్వు ఓకుంటే పుండేస్తే వేరు, దెబ్బ తగిలితేనే చెప్తున్నాను. అంటే 79 మందికి ఉన్న ప్రమత్తత 80వ వాడి ఎందుకు లోపిస్తే దెబ్బ తగిలింది కదండి. ఆ రోజు ఏమిటో యామరపాటుతో ఉన్నాను, దెబ్బ తగల్చుకున్నానంట, దెబ్బ తగిలిందంటే, దెబ్బ తగలడానికి అలా రెడీగా ఎవరినో తగలదామని ఉండదు దెబ్బ. అన్ని అబద్ధాలే అన్నమాట. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఇది సహజంగా సంస్కారంగా ఏర్పడిపోతే ఏమైపోతుందంటే, ఉపన్యాసాల్లో కూడా ఇలాగే మాట్లాడేస్తుంటాం. దెబ్బ తగిలింది, కుక్క కరిచింది, కుక్క కరవలేదు, కుక్క కరిచేటట్టుగా నువ్వు అవకాశం ఇచ్చి ఉంటావు ఏదో రూపంలో, అది కుక్క అనుమానించదగినట్టుగా ఏదో కనబడితే కుక్క కరిచేస్తుంది. ఇప్పుడు కుక్క అజ్ఞానమే, కానీ అవకాశం మనం ఇచ్చేసాం అన్నమాట అలాగా. కాబట్టి నీకు ప్రమాదం జరిగింది. కనుక చూడండి, క్రోధాకార అంకుశోజ్వల, ఇది పొడి చేస్తుంటుంది కోపం అన్నది. దీని నుంచి నువ్వు ఎలా తప్పుకుంటావు అంటే, నీ కోపం మీద కోపం నీకు రావాలి, నీ అజ్ఞానాన్ని నువ్వు అంగీకరించడం నీకు రావాలి. ఇంతకు ముందు లేదు. మార్పు అన్నది మాత్ర వేసుకుంటే తగ్గే వ్యాధి కాదు, లేకపోతే అది ప్లాస్టిక్ సర్జరీ కాదు, మచ్చ మీద నీ తొడ మీద చర్మం మీద తీసి కప్పడానికి. మార్పు నీ అంత నువ్వుగా గురువు దగ్గర విన్నదాన్ని అనుష్ఠానంలో పెట్టుకుంటే ప్రవర్తనలో వస్తుంది తప్ప, వినడానికి మాత్రమే గురువు గారి ప్రసంగం పనికొస్తే నీ జీవితాన్ని అది గట్టెక్కించలేదు. ఆ గురువుని నేహి చేయలేదు. ఎందుకని? నువ్వు బండరాయి అయి ఉన్నావు, నీ మీద వాన పడ్డా విత్తనమే పడ్డా మొలకలెత్తావు. నువ్వు మట్టి అయి ఉంటేనే వాన విత్తనం నీ ఎందుకు ప్రకాశిస్తాయి. నువ్వు మారడానికి సిద్ధపడ్డావా, ఎర్రకాంతి నీ మీద రావడానికి నువ్వు ధ్యానానికి సిద్ధపడితే ఆ చేతులు నీకు పనికొస్తాయి. లేనినాడు ఆ కాంతి ముందు చూడలేకపోతే, కాంతి నీ మీద పడకపోతే ఈ రెండు కూడా నేనేం చేయలేవు. కాబట్టి అలా నువ్వు ఉండగలిగితే నీలో ఒక మార్పు రావాలి. ఏదా మార్పు? అది క్రియాశక్తి. ఏదో క్రియాశక్తి నిజమే. ఏమిటి వెర్రి కోపం? ఏమిటి మాట్లాడతాను నేను అలా మాట్లాడకూడదు. నేను మంగళప్రదంగా ఉండాలి నా మాట. నాకు కోపం అంటూ వస్తే ఒక్కదానికి ఆ అజ్ఞానాన్ని అలా మాట్లాడితే తప్ప తీయడం కుదరదు అనుకున్న నాడు మాత్రమే నేను అంత జాగ్రత్తతో మాట్లాడాలి తప్ప, లేకపోతే నేను మాట్లాడకూడదు. ఈ పరిశీలన నీకు వస్తే, నీ కోపం మీద కోపం నీకు ప్రారంభమైతే, నీ బలహీనతల మీద కోపం నీకు ప్రారంభమైతే, నువ్వు ధర్మాన్ని ఎక్కడ వదిలేస్తున్నావో అక్కడ నీకు కోపం ప్రారంభమైతే, ఆ కోపము అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని చూడడం వల్ల నీకు కలిగినటువంటి ఫలితము. కాబట్టి మాకు కోపంగా ఉందండి, మాకు బలహీనతలు ఉన్నాయండి, మేము చెడిపోతున్నామండి అన్న వాళ్ళు మారడానికి ఏది చెయ్యాలి? అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని ధ్యానం చేయాలి. చేస్తే, అయ్యో అమ్మా ఇందుకోసమా తల్లి పట్టుకున్నావు, అయినా నేను పాపిష్టివాడిగా బతకనమ్మా, మారిన బిడ్డడిగా నువ్వు సంతోషించేట్టు బతుకుతానని నువ్వు ఒకనాడు మార్పు తెచ్చుకుంటావు. మార్పు నీ నడువడి యందు రావాలి, వినడమునందు కాదు, వెళ్ళి కూర్చోవడంలో కాదు. దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మీరు బాగా త్రివేణి సంగమంలో బతికున్నంత కాలం మొసలి ఉన్నా ఉపయోగం ఉండదు. గురువుని పట్టుకుని జీవితాంతం వెంపర్లాడినా ఉపయోగం ఉండదు. గురువాక్యమును శ్రవణము చేసినది అనుష్ఠానములో పెట్టుకుంటేనే జీవితానికి ఉద్ధరణ. అనుష్ఠాన పర్యంతములోనికి గురువు గారి వాక్యం రాకపోతే ఏమీ ఉపయోగం లేదు. నీవు శిష్యుడు అని చెప్పుకుని నువ్వు సాధించినది జీవితంలో ఏది ఉండదు. నీ అనుష్ఠానమునందు మార్పు వస్తేనే. అందుకే గురూపదేశమైంది లలితా సహస్రం. హయగ్రీవుడు అగస్త్యుడికి ఉపదేశంగా తీసుకొచ్చాడు. భాస్కరరాయల వారు అమ్మవారి అనుగ్రహంతో దాని అర్థాన్ని ప్రకాశింపచేశారు. అంటే ఉపదేశము అంటే గురుముఖతః వచ్చింది నీ అనుష్ఠానము కొరకు మాత్రమే, నీలో మార్పు కొరకే. వినేస్తే ఉపయోగం ఉందా? ఉంది. ఎప్పుడు? మారడానికి పునాదిగా. విన్నావు కనుక నువ్వు మార్పు తెచ్చుకుంటే ఎప్పుడు నీలో ఏ మార్పు రాలేదు. నీ కోపం మీద కోపం ఏం లేదు, అంతే సంతోషంగా ఉన్నావు నీ స్థితికి. అప్పుడు దానివల్ల ఉపయోగం ఉందా? లేదు. కాబట్టి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ, అమ్మవారి కుడి చేతిలో పైన మనోరూపేక్షుకోదండ చెరుకు విల్లు పట్టుకుందావిడ. పుండ్రేక్షు అని ఎందుకంటే అంటే పుండ్రములు అంటే నామములు పెట్టుకుంటారే, అలా చెరుకు కర్ర మీద నామాలలా గీతలు ఉంటాయి. అటువంటి చెరుకు విల్లు ఆవిడ పట్టుకుంది. ఈ చెరుకు విల్లు ఏది? నీ మనస్సే. మన మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. మనస్సు అనేది ఎప్పుడు నిద్రాణంగా ఒక్క సుషుప్తిలో తప్ప ఉండదు. అది ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటుంది. ఇది వదులుతుంది, అది పట్టుకుంటుంది, అది వదులుతుంది, ఇంకోటి పట్టుకుంటుంది, ఇది వదిలేస్తుంది, అది పట్టుకుంటుంది. అందుకే శంకర భగవత్పాదులు మనస్సుని కోతితో పోల్చారు. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌనటత్యాసా శాఖాస్వటతి ఝడితి స్వైతమపిత కపాలిన్ విక్షోమే హృదయ కపి మత్యంత చపలం దృఢా భత్యా బధ్యావా శివభవతీనం కురు విభో అంటారు. ఎప్పుడు మొహాటవిలో తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు తనకి లేనిదేది ఇంకోటికి ఉన్నదేది అది తనదిగా అనుభవించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. శరీరంతో అనుభవించలేది మనస్సుతో అనుభవించే ప్రయత్నం చేస్తుంటుంది. అంత దొంగ. అది ఎప్పుడు చంచల స్వభావంతో తిరుగుతూనే ఉంటుంది. పైకొకటి
లోపల ఒకటి, పైకి ఒకటి, లోపల ఒకటి, ఎప్పుడు త్రికరణ శుద్ధితో ఉండదు. వెడుతుంది, కూర్చుంటుంది, మంచి పని చేసుకున్నట్టు ఉంటుంది, కానీ లేచి వెళ్ళిపోతుంది ఇంకో చోటికి. ఎంత చిత్రంతో పూజ చేయడానికి వెడతాడు, పూజలో చేతికి అలవాటు చేసేస్తుంది, పువ్వులు వేసేయి, మనసు ఇంకో చోటు వెళ్ళిపోతుంది. వెడతాడు, కూర్చుంటాడు, ఉపన్యాసం వినడానికి కూర్చుంటాడు, అలా అంటుంటే చూసిన వాళ్ళందరూ ఎంత బాగా వింటున్నాడో అనుకుంటాడు. ఈయన ఇలా తలూపుతూ రేపు పొద్దున్న అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడితే తల పంకిస్తుంటాడు. అంటే శరీరం ఎక్కడుంది, మనసు ఇంకో చోటుకి వెళ్ళిపోయింది. మనస్సు ఉండదు, చించలము, అస్తమానం కదులుతుంది. కదిలిపోతున్న మనస్సు ఎప్పుడూ దీన్ని పట్టుకుంటుంది. దీనికి ఏది సుఖం అంటుందో దాన్నే పట్టుకుంటుంది. దీనికి దుఃఖం అన్నదందరి పట్టుకునే ప్రయత్నం చెయ్యదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏమయ్యా ఒక 9 రోజులు సుందరకాండ పారాయణ చేసుకుంటానంటే అన్నాం అనుకోండి, లోపల అనగానే అంటే 9 రోజులు సుందరకాండ, 9 రోజులు సుందరకాండ అంటే 9 రోజులు నైవేద్యాలు అంటే ముందు ఏవి ఇబ్బందులో వాటిని చెప్పడం మొదలెడుతుంది. 9 రోజులు దీక్ష, 9 రోజులు భూచయనం. అసలే హేమంత ఋతువు, పుష్యమాసం, నేల చూస్తే చల్లగా ఉంటుంది, మనం చూస్తే మార్పులు వేయించుకున్నాం, మరింత ఐస్లా ఉంటుంది. దీని మీద వజా వేసుకోబడుతున్నా కూడా రాత్రి అయ్యేటప్పటికి చల్లబడిపోతుంది. అక్కడి నుంచి 6వ రోజు పరిచయం పట్టేస్తే పరిచయం సైనోసిస్ అయిపోతే, సైనోసిస్ కి ఈఎన్టీకి వెళ్తే ఈఎన్టీ ఆయన ఈసారి ముక్కు పంచర్ చేసేస్తానంటే సుందరకాండ అయ్యే లోపలే పంచర్ చేయించుకోవాల్సి వస్తే ఈలోగా అలా చేయించుకోవచ్చు చేయించుకోకూడదు కోటి ఎకరాలను అడుగుదామంటే నేను ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకున్నాను, ఇంటికి రావద్దని వాడంటే ఎలా ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు వదిలే, తర్వాత చూద్దాం వేసం కాలం వచ్చాక వదిలేసి. మీరు చూడండి, అల్లేస్తుందంటే అలా అల్లిక ఎంతంత కథలు అల్లుతుందో. ఈశ్వరుడి వైపు వద్దు. ఏమంటే వెంకటాచలం పెడదామా, అబ్బా అస్తమానం పెడుతున్నాం కదండి, ఊటీ పెడదాం ఏంటి ఈసారి, ఎందుకు ఈ ఉన్న కళతనాలు చాలలేదండి నీకు, ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి అంటే. భౌతిక సుఖం కావాలి. సనాతన ధర్మం ఉంటుంది, నీ సంతోషము ఈశ్వరుడితో కలిసే. వెంకటాచలం కొండల మీద చల్లతనాన్ని ఊటీలో చల్లతనంగా అనుభవించండి. ప్రకృతి ఎందు సుఖము కోసం నువ్వు వెళ్ళవద్దంటుంది. కేవలము ఈశ్వర సంబంధంతోనే దేన్నైనా అనుభవించమంటుంది. మన మనసు ఏమంటుంది, ఎప్పుడు మనకేముంది, ఏది లేదో దానికోసం ఏడుస్తుంది, ఏది ఉందో అసలు దాని గురించి పట్టించుకోరు. అంటే నేను అలా అన్నానని అనుకోకండి, ఎంత తమాషాగా అన్నారండి ఆయన. ఉన్నది వదిలేవు, లేనిది కోరేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, ఊహల ఉయ్యాలవే మనస తెగిన పతంగానివే అన్నాడు. నిజమే, వేదాంతం ఏది చెప్పిందో అదే చెప్పారు. అది ఎక్కడో నా జ్ఞాపకంతో ఏదో సినిమాలో పాట, కానీ తత్వం మాత్రం చాలా గొప్పగా చెప్పారు. అందులో ఏదో జ్ఞాపకానికి వచ్చిందనుకోండి, నిజం కూడా అంతే. మనస్సు ఊహల ఉయ్యాల, ఎప్పుడు సుఖం 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 సుఖం. కాసేపు క్యూలో నించోలేవు, గుళ్ళోకి వెళ్ళి కాసేపు నిలబడలేవు, లేకపోతే అందరితో పాటు క్యూలో నించుని దర్శనం చేసుకోలేవు. అక్కడికి వెళ్ళిన అహంకారమే. ఏంటంటే ఇక్కడ నేను ఉపన్యాసాలు చెప్పాను, నేను కూడా 10 మందిలో నించోడమే. ఏమైందైతే ఉపన్యాసం చెప్పి నించోకూడదు 10 మందిలో. వెంకటాచలం వెళ్ళిన తర్వాత నేను మామూలుగా క్యూలో వెళ్ళిన ఏంటంటే నాకు ప్రత్యేక దర్శనం. అందరితో కలిసి వెళ్ళి గోవిందా అంటూ దర్శనం చేసుకుని రాలేవా? ఎవరో ఏదో నువ్వు వెడితే కాకతాళీయంగా నీకు ఏర్పాటు చేస్తే వేరు. నువ్వెందుకు ప్రయత్నం చేసుకోవడం దానికోసం? చక్కగా నువ్వు అందరూ ఏర్పడుకున్నారు కొడుకు, నువ్వు అందరితో వెళ్ళి ఈశ్వరుడికి నువ్వు అందరి బిడ్డలంటే బిడ్డడివి, అందరి బిడ్డలు ఎలా పెడుతున్నారో అలా వెళ్ళి నేను నీ బిడ్డని నిలబెడరా? ఎందుకు నువ్వు నీకు అహంకారం ఒక్క నాటికి అంగీకరించదు. ఎందుకు అంగీకరించదో తెలుసా అంటే దానికి పక్కనే అభిజాత్యం పుట్టుకొచ్చేస్తుంది. ఏదో ఒకటి ఏది లేకపోయినా సరే నాకు ఏదో ఉందంటుందండి. ఎన్ని ఉండనివ్వండి నాకేదో లేదంటుంది, ఏడుస్తుంటుంది. ఎప్పుడు ఏడుస్తూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. అందుకే తనకి లేనిదేదో ఇతరులకు ఉన్నదేదో ఆ ఉన్నదానిలో అందం చూస్తుంది. తనకి లేదు కదా, అందుకే దానిలో అందం కనబడుతుంది. ఇప్పుడు అది నాదైతే బాగుంటుందండి. నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మహాభక్తులు ఏం చెప్పారో తెలుసా అండి? వాళ్ళు అబద్ధాలు చెప్పలేదు, ఇదే చెప్పారు. ఈశ్వర, నా మనస్సు అనేటటువంటిది ఏం చేస్తోందో తెలుసా? నేను రోజు గుడికి వస్తున్నాను, రోజు నీ పాదముల దగ్గర కూర్చుంటున్నాను, కానీ నా మనసు మాత్రం ఏం చేస్తోందో తెలుసా? ఎప్పుడూ కూడా వాళ్ళింట్లో వీళ్ళింట్లో దొంగతనాలు చేసి ఆ ఇంట్లో వస్తూ వాళ్ళింట్లో ఉన్నటువంటి స్త్రీని ఆశపడి తిరుగుతోంది తప్ప నా మనసు ఉన్నదానితో తృప్తిపడి నీ పాదసేవనము చేయడానికి అంగీకరించట్లేదు. రోషీనోయదు కామినీ జనుల కారుణ్యోరు సౌఖ్యంబులం వాసీమాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీ కుంప్రిసిగా సక్రియలు చీసీ చేయదు. దీని తుళ్ళనతవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఆయన నిజాయితీ అయిన భక్తుడు దుర్గటి తమకం గొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులను మృత్యులింగ మహోద్యోగము చేయునే మనము దానింపట్టి వైరాగ్య పాశంబులను కట్టి నీ చరణస్తంభంబులను కట్టి వైచి ముదందన్నడు కలగజేయ కదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఈశ్వర, కాయలు కాచిపోయిన తినే దేహము, వేశ్యలు గిల్లితే ఒంటి మీద కుడుకులు పుట్టే, అయినా సరే నా కామం తీరలేదు శివ, వ్యభిచారులను కోరుతోందన్నాడు. ఆయన నిజాయితీ పడు. ధూర్జటి వ్యభిచారి కాడు. ధూర్జటి లాంటి మహాపురుషుడు కోట్ల మందిలో ఉండడు. ఈశ్వరుడి దగ్గర ఏం చెప్పాలో అది చెప్పాడు, నిజాయితీతో చెప్పుకున్నాడు. నా మనసు నా మాట వింటలేదు, తమకం గొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులను మృత్యులుంగ మహోద్యోగము చేయు నెమ్మనము. పరకాంతల్ని పరద్రవ్యాల్ని ఆకాంక్షించి తమకంతో తిరుగుతున్న పెద్ద దొంగ నా మనసు ఈశ్వర, అది నీ పాదముల దగ్గర లేదు. దొంగ అని చెప్పేశాను కాబట్టి దీన్ని కట్టే నీ పాదాలకేసి కట్టి, కానీ మామూలు పాశాలొద్దు, భక్తి అన్న పాశాలతో నీ కాళ్ళకేసి కట్టి దొంగలన్నాడు. కోరుకున్నారు పెద్దలు. శంకర భగవత్పాదుల కర్మ, ఆయనకి నిజంగా భక్తి లేక మహానుభావుడు పశుమాంసజ్ఞ ప్రతిత కృపయాపాలయ విభో, నేను పశువుని, ఈ పాశాలు వేసుకుంటున్నాను, నీ భక్తి పాశాలు వేసి కట్టే, నేను పశువుని, నువ్వు పశుపతి అన్నారు. ఆయన కోసం కాదు, మన కోసం. ఈ మాట మనం అంటామని మనం ఈ మాట అనలేము. మన మనస్సు దారి మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది. అక్కడ
అక్కరమాలినవన్నీ పట్టుకుంటూ ఉంటుంది. ఎన్నిసార్లు అక్కరమాలినవి పట్టుకుందో అన్ని మార్లు బంధనమే, అన్ని మార్లు పాపమే. మీరు చూడండి, మనసు ఎన్ని మాటలు అక్కర్లేనివన్నీ పట్టుకుందో అన్ని మాటలు పాపమే ఖాతాలో పడిపోతుంది. మనసు ఎన్ని మాటలు ఈశ్వరుణ్ణి పట్టుకుందో అన్ని మాటలు పుణ్యం. కానీ ఒక్క నాటికి పట్టుకునే ప్రయత్నం చెయ్యదు. కానీ మనసుకున్న బలము బలహీనత కూడా అది. మీరు మనసుకి ముందు ఒప్పుకోదు. 9ంటికి గుడికి వెళదాం, అంగీకరించరు. మీరు నియమనం చేసేసారనుకోండి, జనవరి 21వ తారీఖు నుంచి దీక్షలో ఉండి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చేస్తున్నాం అంతే, మాటిచ్చేసాం. ఊళ్ళ ముందు బోర్డు కట్టారు, చచ్చినట్టు అంగీకరిస్తుంది అంతే. ఇప్పుడు మార్గం లేదు. సాయంకాలం 6:30 అయ్యేటప్పటికి నాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనిషి సీరియల్ చూస్తానంటే కుదరదు. 10 మంది చూస్తున్నారు, నువ్వు వెళ్ళవలసిందే. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలంటే ఇవాళ మీరు చెప్పండి అంటే కుదరదు. నువ్వు చెప్పవలసిందే. నువ్వు చెప్పాలంటే అది ఏమిటో నీకు అర్థం కావలసిందే. నీకు పుస్తకంలో దొరకకపోతే నువ్వు ధ్యానం చేయవలసిందే. ముందు మీరు మనస్సుని నిర్ణయంతో లొంగ తీస్తే అది తర్వాత మీ వెంట కుక్క పిల్లలా తిరిగేస్తుంది. 4 రోజులు మీరు అన్నం పెడితే తోక ఆడించిన కుక్క ఎలా వింటుందో మీరు నిర్ణయం చేసి దాన్ని నియమనం చేయగలిగితే అదే గుర్తు చేసేస్తుంది. లలితా సహస్రం చెప్తున్నాం, 4 అయిపోయింది, లేచి సంధ్యావందనం చేద్దాం. లలితా సహస్రం చెప్తున్నాం, సాయంకాలం నామానికి వ్యాఖ్యానం చేయాలి. జ్ఞాపకం ఉందో లేదో ఒక్కసారి పుస్తకం చూడు. ఈ పుస్తకంలో ఉన్న విషయమే సరిపోతుందా, లేకపోతే ఇందులో ఏమైనా కొత్తగా చెప్పవలసి ఉందా? ఇప్పుడు పుస్తకాలు లేవు, ఎవరికి తిరుగుతావు? అమ్మవారి ముందు కూర్చొని 1 గంట ధ్యానం చేయి. కాబట్టి ధ్యానం చేయిస్తుంది. దీనికి శంకరులు ఏం చెప్పుంటారు? సౌందర్యలహరి తీస్తుంది. కాబట్టి అక్కర్లేని పుస్తకాలు పక్కన పెట్టి అస్తమానం వెతుక్కోవడం కష్టంగా ఉందని ముఖ్యమైన పుస్తకాలన్నీ ఏమేమి పెట్టుకున్నాను? లలితా సహస్రం పెట్టాను, భాష్యం పెట్టాను, ముఖపంచతి పెట్టాను, సౌందర్యలహరి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాను, 50 నుంచి కాసేపు నేను ప్రశాంతంగా చూసుకుంటూ ఉండాలి. అందుకని నేను అన్నింటికి అస్తమానం మాట్లాడకు. 9:30 అయ్యాక ఏదైనా ఉంటే చెప్పి విషయం. ఇప్పుడు ఏమైపోయింది? నియమనంలోకి వచ్చేసారు. అంటే నా ఉద్దేశం నన్ను నేను పొగుడుకుంటున్నానని మీరు చెప్పకండి, ఒక ఉపమానం చెప్పాను. మీ మనసు మీ మాట వింటుంది ఎప్పుడు. మీరు కూడా అలా నియమనం చేయండి. నేను ఏది అయినా ఉదయం 9 గంటలకి నేను గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటాను. మీరు అలవాటు చేశారనుకోండి, మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? మీరు నెలలాళ్ళు వెళ్ళాక 31వ రోజు 8ంటికి 9ంటికి గుడికి వెళ్ళాలి కదా అంటే సంకల్ప వికల్పాలు మనసేగా. 9ంటికి వెళ్ళాలి కదా. బయట వాన పడుతుంది, ఎలా వెళ్ళాలో అంటే ఎలా వెళ్ళాలో అంటే పాల ప్యాకెట్కి ఎలా వెళ్ళావు? గుడి వేసుకు వెళ్ళావా కాఫీ కోసం? అలా వెళ్ళు అన్నారు అనుకోండి. మీరు ఆ పాల ప్యాకెట్ అంటే ఏదో చల్లగా ఉంది వెళ్ళాను, గుడి పర్వాలేదు రేపు 2 గుళ్ళకి వెళ్దాం. అలా ఏం కుదరదు, గుడి చేసుకుని గుడి పడ అన్నారు అనుకోండి. ఏం చేస్తుంది? మీరు బుద్ధితో నిర్ణయం చేశారనుకోండి, వింటుంది, బయలుదేరుతుంది గుడి చేసుకుని. మీరు నిర్ణయం చేయడం మీద ఉంటుందంటే మీరు నిర్ణయం చేయండి, మీకు అదే జ్ఞాపకం చేస్తుంది. అదే దాని బలం, దాని బలహీనత కూడా. మీరు ఎప్పుడు దాని మాట మీరు విన్నారనుకోండి, ఎప్పుడు అది మంచి మాటగా చెప్పరు. మీరు అలవాటు చేశారనుకోండి, మారుస్తుంది. ఇది ఎప్పుడు మారుతుంది? అమ్మవారి చేతిలో చెరుకు వీళ్ళు చూస్తే మారుతుంది. ఎందుకు ఇలా మార్పు వస్తుంది? ఇదే క్రియాశక్తి. మీరు మనసుకి లొంగడం మన్మధుడి చేతి చెరుకు విల్లుకు లొంగడం. మన్మధుడి చేతిలో చెరుకు విల్లుంటే అందులోంచి పడే బాణాలు ఎప్పుడూ కామబాణాలే, కోరికల వైపే తిప్పుతాయి. ఈ చెరుకు విల్లు అమ్మవారు పుచ్చుకుందనుకోండి, ఆయన చేతిలో ఉన్న చెరుకు విల్లే అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లే. ఇప్పుడు అమ్మవారు పుచ్చుకుందనుకోండి చెరుకు విల్లు, ఆవిడ పుచ్చుకుంటే కాముడి బాణాలు మా ఈశ్వరుడి వైపు తిప్పే బాణాలు పడతాయి. మనోరూపే చుకోదండ. మీలో ఏం మార్పు రాదండి, అలాగే ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే పూర్వము కోరిక ఉంది. ఏమిటా కోరిక? పూర్వము పులిహార ఇష్టం, ఇప్పుడు పులిహార ఇష్టం. పూర్వం ఏమనేవారంటే అయిపోయిందా పులిహార వేడిగా పెట్టి పళ్ళెల్లో పెట్టుకుని ఓవర్ తినేసేవారు. ఇప్పుడు అంటారు ఏమై శనివారం నాడు పులిహార. నేను ఏం చేస్తానంటే ఒక 5 రూపాయలు తులసి పట్టుకొస్తాను. శుక్రవారం నాడు సాయంకాలం తులసి తీసుకొస్తాను. నువ్వు నేను కలిపి స్నానం చేసేసి చక్కగా మనకి నోటికి వచ్చు కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రం చదువుకుంటూ దళాలు వేరు చేద్దాం. ఈ దళాలన్నీ చక్కగా ఒక పాత్రలో వేసి పెడదాం. నేను ఏం చేస్తానంటే రేపటి నుంచి నమః చెప్తూ విశ్వం విష్ణుర్మచత్కారో భూత భంజ భవత్ప్రభు అనకుండా నేను ఓం నమః కలిపి నామం చెప్తూ ఒక్కొక్క దళం ఈశ్వరుడి మీద వేస్తాను. నేను ఈ నామాలు చెప్తూ పూర్తి చేసేటప్పటికి నువ్వు పులిహార పట్టరా. చక్కగా వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టుకుందాం. పెట్టుకుని ప్రసాదంగా కూర్చొని తిందామంటే అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? ప్రసాదంగా మీరు తెచ్చుకున్నట్టు పెట్టుకుని తిందాం అనుకునే వాళ్ళకి కాలింగ్ బెల్ కొట్టి మీకు ముఖ్యమైన స్నేహితులు వస్తారు. వెళ్ళిపోతే బాగుంది తినేద్దాం ఉంటుంది. ఆయన వెళ్ళడు, అలా కూర్చుంటాడు. అంటే ఏమంటే కలిసి వెళ్ళిపోదాం ఆఫీస్కి, ఇంకేది కదా టైం అయిపోయింది అంటారు. ఈ పులిహార తినాలి కదా, అందుకని ఏమంటారు? రండి పలహారం చేద్దాం, ఆయనకి పెట్టబోయే పులిహార అంటారు. ఇప్పుడు ఏమైంది? ఈశ్వరుడు మిమ్మల్ని ఇంకొక మెట్టు పైకిస్తాడు. ఈశ్వరుడే ఆ రూపంలో వచ్చి ఆ పులిహార పడతాడు. ఆయన ఎంగిలి గీత తినిపిస్తాడు. ఒక 4 శనివారాలు అలా చేశాక అనిపిస్తుంది పూజ ఈ పూర్తి చేసి చక్ర పొంగల్ నైవేద్యం పెట్టేవాళ్ళకి ఎవరైనా వస్తే బాగుండు, ఏ మహాత్ముడో కలిసి తిందామనిపిస్తుంది. ఇలా మీరు బయటికి వచ్చేటప్పటికి కాలింగ్ బెల్ కొట్టి మీ ఇంట్లో పని పిల్ల చెల్లెలు ఇవాళ మా అత్తకు ఇంట్లో బాగోలేదండి అని చెప్పడానికి వచ్చినారు. ఓ మా అమ్మ ఇలా వచ్చింది, ఉన్నవే ఒకసారి ఆగు అని ఆ చక్ర పొంగలు కొంచెం తీసి పట్టుకెళ్ళు మీ అక్కకి అని దాని చేతిలో పెట్టి తర్వాత మీరు తింటారు. ఇప్పుడు ఒకళ్ళకి పెట్టి తినడంటే మీకు తృప్తి. ఎదుగుతున్నారా లేదా చెప్పండి? అప్పుడు తిన్నారు పులిహార, ఇప్పుడు తిన్నారు పులిహార, అప్పుడు తిన్నారు చక్ర పొంగలు, ఇప్పుడు తిన్నారు చక్ర పొంగలు. కానీ తినడంలో తేడా ఎంత వచ్చింది? ఇది అమ్మవారి చేతిలో చెరుకు విల్లు. ఇంతకుముందు మీరు తిన్నది మన్మధుడి చేతిలో చెరుకు విల్లు. ఇప్పుడు ఏది మారుతుంది? మనసు మారుతోంది. ఈ మారడం క్రియాశక్తి. ఇది ఎప్పుడు వచ్చింది? ఎర్రకాంతి మీద పడితే. ఆ ఎర్రకాంతి పడితే తప్ప ఈ 4 కదలవు. ఈ 4 కలించే కానీ చేతులు కనపడవు. కనపడితే తప్ప ఆయుధాలు కనపడవు. ఆయుధాలు కనపడితే తప్ప మీరు మార్పు వస్తే తప్ప క్రియ జరగలేదు. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక. అమ్మవారు కుడివైపు పై చేతిలో 5 బాణములు పట్టుకుంది. 5 పుష్ప బాణాలే. అరవిందము, అశోకము, కూటము, నవమల్లికము, నీలోత్పలము. మన్మధుడు పట్టుకున్నావే, అమ్మవారు పట్టుకున్నావే 5 పువ్వులే.
ఇప్పుడు అమ్మవారు 5 పువ్వులు పట్టుకుంది. ఏమిటి 5 పువ్వులు? 5 తన్మాత్రలు. 5 తన్మాత్రలు ఏంటి? శబ్దస్పర్శ రసరూప గంధములు. ఇలా నేను ఏదో పెద్ద శబ్దస్పర్శ రసరూప గంధములు అనేటప్పుడు బాబు ఇవన్నీ ఏమిటో అనుకోకండి. ఇవన్నీ ఏమిటో తెలుసా అండి? ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవాట. ఆ ఊరి పేరు ఏమిటండి మీ ఊరి పేరు అని అడిగారు అనుకోండి. నక్కగోతుల గ్రహాలు అని పేరు దానికి. నక్కగోతుల గ్రహాలలో ఉంటున్నామండి, నక్కగోతుల గ్రహాలలో ఉంటున్నామండి. ఒకసారి ఈయన ఏం చేశాడంటే పెళ్లి మాటల కోసమని ఈ ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళాడు. ఆ ఊళ్ళో పెడితే ఆ ఊళ్ళో ఏదో మంచి సంబంధం కలిసి వచ్చింది. వాళ్ళు మీరు ఏ ఊళ్ళో ఉంటున్నారు అని అడిగారు. నక్కగోతుల గ్రహాలు అంటే వీళ్ళు నక్క జిత్తులు లాంటి వాడేమో అలాంటి ఊళ్ళో ఉన్నారంటే అనుకుంటారేమో అని ఆయన అన్నాడు. జంబుకారం గ్రహాలు అన్నాడు. అబ్బా ఎంత గొప్ప గ్రహాలు అండి. అంటే బాగా వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారేమో అక్కడ. అవునండి, చాలా మహాపురుషులు అందరూ ఉంటారు. అందుకనే దానికి అటువంటి పేరు వచ్చింది, జంబుకారం గ్రహాలు. ఏంటి పెళ్లి కుదిరిపోయింది, అంతా అయిపోయింది. ఒకసారి మీ ఊరు వద్దాం అనుకుంటున్నామండి, రండి తప్పకుండాను. ఎక్కడ మీ ఊరు? ఏం లేదండి, కాకినాడ వచ్చి కాకినాడ నుంచి మీరు బస్సు చూస్తే ఏదో బలానా చోటుకి వెళ్ళే బస్సు ఉంటుంది. కండక్టర్ అడగండి, ఎక్కించుకుంటారు. కండక్టర్ దగ్గర జంబుకారం గ్రహాలు. ఆ ఊరి బస్సు ఎప్పుడు వెళ్ళలేదండి. అందులో సంస్కృత పండితుడు కూర్చున్నాడు. ఆయన అన్నాడు, ఏ ఊరు అన్నాడు. జంబుకారం గ్రహాలు. ఎవరి కోసం అన్నాడు. బలానా ఆయన కోసం. ఓహో, పెళ్లి కుదిరింది ఈ మధ్య మీ వాళ్ళతో. నేను ఆయన నవ్వుకున్నాడు. ఇలా చెప్పాడు అనమాట. జంబుకం అంటే నక్క, రంధ్రం అంటే గొయ్యి. నక్కగోతుల గ్రహారం అనండి ఈ బస్సు వెళ్తున్నాడు. జంబుకారంధ్ర అగ్రహారమే నక్కగోతుల అగ్రహారం. మనం రోజు అనుభవిస్తున్న తన్మాత్రలే శబ్దస్పర్శ రసరూప గంధములు. అవి ఆ పేరుతో చెప్తే ఏమిటో అనుకుంటాం. అదే మనం రోజు అనుభవిస్తున్న సుఖాలు. అవే అమ్మవారు పట్టుకున్న 5 బాణాలు. ఈ 5 బాణాలే శబ్ద. 5 ఇంద్రియములు ఉంటాయి మనకి, జ్ఞానేంద్రియములు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5 ఉంటే ఏం కాదు. ఈ 5ంటితో 5 తన్మాత్రలు ఉంటాయి. ఇవి బ్రహ్మాండ పిండాండ అనుసంధానం చేస్తుంటాయి. చాలా తేలికండి, మీరు ఇట్టే పట్టేస్తుంటారు. ఇది చెప్పడం ఎందుకంటే మాకు తెలిసి ఇవన్నీ అంటారు. శబ్ద అదొక తన్మాత్ర. శబ్దము ఏది గ్రహిస్తుంది? కాళ్ళు చేతులు గ్రహించవు, చెవి గ్రహిస్తుంది. శబ్దము చెవి పట్టుకుంటుంది. శబ్దము చెవి పట్టుకుంటుంది. చెవికి సంబంధించినటువంటి ఈ శబ్దం అన్న తన్మాత్ర వాయువుకి సంబంధించింది. బ్రహ్మాండంలో వాయువులో ఈ శబ్దం తిరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి శబ్దం మీరు ఇలా క్యాచ్లు పట్టక్కర్లేదు, వాయువులో వచ్చేస్తుంది అంతే. వాయువునకు సంబంధించిన తన్మాత్ర శబ్దము. ఇది గ్రహించేది శరీరంలో చెవి. అలాగే బయట ఏముంటుంది? కాంతి, శబ్ద, స్పర్శ, రస, రూప. రూపము ఎలా తెలుస్తుంది? కంటి చేత. కన్ను అగ్నికి సంబంధించినటువంటి బ్రహ్మాండంలో ఉన్నటువంటి భూతానికి పుచ్చుకునే కేంద్రం కన్ను. కంటికి తన్మాత్ర రూపము. ఇలా శబ్దము చెవితోటి, కంటితో రూపాన్ని, స్పర్శ చర్మంతో, నాలుకతో రుచిని, శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు, వాసన ముక్కుతోటి 5 అనుభవిస్తాం. మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? ఈ 5టినే మార్చుకుంటుంది. అంతే అది చేసే పని. ఈ మార్చి 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 కలిసిపోయింది. పిల్లలు చూడండి, చంటి పిల్లలు మీరు గమనించారో లేదో, వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ తీసుకొచ్చి 2 గిలకలు, 2 చిన్న చిన్న బంతులు అక్కడ పడేస్తారు. వాడు లేచి ఉండి ఏం చేస్తాడంటే వాడేం ఇల్లు వచ్చాడు, లేకపోతే వాడేం వెళ్ళి రేషన్ పట్టాలి. వాడు అక్కడ కూర్చొని ఆడుకుంటుంటాడు. ఎప్పుడు ఆటవాడు. వాడు ఏం చేస్తాడంటే కాసేపు ఈ గిలకతో ఆడుకుంటాడు, కాసేపు ఈ బంతితో ఆడుకుంటాడు, కాసేపు ఇంకో దాంతో ఆడుకుంటాడు. ఆడుకుని ఏం చేస్తాడంటే ఇలా కనురెప్పలు మూత పడిపోతూ ఆకలి వేస్తుందని ఏడుస్తాడు. ఏడిస్తే అమ్మ వెళ్ళి పాలిస్తుంది. వాడు ఆ పాలు తాగుతూ గుట్టకలు వేస్తూనే కళ్ళు మూతలు పడుతుంది. అమ్మ ఏం చేస్తుందంటే ఆ బుగ్గలు పునికి వాడిని ఊయల్లో పడుకోబెట్టి పట్ట కప్పుతుంది. వాడిని పడిపోతాడు. ఆటలో అలిసిపోతాడు. మనసు కూడా అంతే. అది 5ంటితో రోజు ఆడుతుంది. ఏమిటి? శబ్ద. ఎప్పుడు ఏదో పిచ్చపాట వినపడుతుండాలి. మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ కూడా ఇక్కడ ఏదో పెట్టేసుకుంటాడు, చెవుల్లో ఏవో పెట్టుకుంటాడు, వైర్లు కనపడవు. నేను నమ్మించిన నమ్మండి నమ్మకండి, నేను ఒకసారి ఒక రెడీమేడ్ షాప్కి వెళ్ళి బట్టలు నాకే కనపడతాను నా ప్రారంభం ఇలాంటి రెడీమేడ్ షాప్కి వెళ్ళి బట్టలు కొన్నాను. కొట్లోకి చాలా మంది రెడీమేడ్ షాపులకి వస్తారని చిన్నపిల్లలు తీసుకుని తల్లిదండ్రులు వస్తారు. ఒక ఆయన సాయంకాలం వచ్చేస్తాను తప్పకున్నాను, నువ్వు అక్కడ ఉండి అని మాట్లాడుకుంటూ లోపలికి వచ్చేస్తున్నాడు. అక్కడ కూర్చున్న పిల్ల గబాల వాళ్ళ అమ్మకి ఇక్కడ అమ్మ పిచ్చాడమ్మా గట్టిగా ఏడుస్తాడు. వాళ్ళ అమ్మంటే పిచ్చాడేవే అంటే అమ్మ అదిగోనమ్మా పిచ్చాడమ్మా వాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నారమ్మా అని. వాడు మాట్లాడుకోవట్లేదు. వాడు సెల్ ఇక్కడ పెట్టి అది మోగితే వాడు ఏదో ఆన్ చేయకుండానే వాడు మాట్లాడేసుకోవడానికి ఒక పరికరం పెట్టేస్తున్నాడు. పెళ్ళి అందుకని వాడు ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాడు రోడ్డు మీద. అది ఇప్పటికీ చాలా మంది తెలియదేమో కూడా లోకంలో అసలు అలాంటి పరికరాలు వచ్చేసాయి. కుక్కలో ఎంత పడిపోతాయంటే పర్వాలేదు, వాటికి తెలియదు కదా. సెల్ వచ్చింది, సెల్కి ఇలాంటి ఇల్లు వచ్చింది, ఇవన్నీ తెలియదు కదా దానికి. మనం ఈ గబుక్కుని పిల్లలు చూస్తే ఏమనుకుంటారంటే అంకుల్కి పిచ్చి వచ్చింది అనుకుంటారు కదా. అందుకని లేకపోని ఇబ్బందులన్నీ వస్తుంటాయి ఇలాంటి వాటితో. ఏమైంది పోయి తీసి మాట్లాడితే వచ్చేసి అర్జెంట్ ఏముంది, పెట్టేసుకుని మాట్లాడేస్తుంది. ఆ పిల్ల భయపడిపోయింది, పిచ్చాడు వచ్చాడు. అలా ఏమైపోతుందంటే శబ్దము ఒక తన్మాత్ర, దాంతో అది అనుభవిస్తుంది సుఖాన్ని. ఎప్పుడు ఏవో పిచ్చి పాటలు, ఏవో విర్రి పాటలు, ఏవో విర్రి ధ్వనులు, ఓ పిచ్చి ధ్వనులు వింటుంటే వాడికి అదో సంతోషం. అలా ఎప్పుడు వాడు వింటున్నాడని కూడా ఇంకోటి వినడానికి ఉండదు. వాడు పెట్టుకుని వింటుంటాడు. వింటూ వాళ్ళు వాడే ఎన్నో లోకుంటూ అలా అదేదో ఈ అనమాచారికత్వం అయితే గొడవలేదు, కానీ అది ఉన్మాదం కల్పించే వింటుంటాడు. శబ్దము అలా వాడు పుట్టిన దగ్గర నుంచి రాత్రి 20 వరకు వింటాడు అనుకుంటున్నారేమో. కొంతసేపటి కదా అంటుంది తీసుకొచ్చి తీసేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తుంది? వెతుక్కుంటుంది. మళ్ళీ ఏం చేయాలి? ఉండనే ఉంది ఇంట్లో. అది కేకులు ఇలా నొక్కుతుంటే 108 తిరుగుతాయి. తిప్పి ఇందులో 2 నిమిషాలు చూస్తుంది అంతే. వాడేమి మనం చూడండిస్తాడు అంటే అకస్మాత్తుగా ఓ పళ్ళు తోముకుంటున్నవాడో కాళ్ళు కడుక్కుంటున్నవాడో వస్తాడు. వచ్చేటప్పటికి మళ్ళీ వెంటనే ఇంకోటి నొక్కి అక్కడ ఇంకొంచెం చూస్తుంది, ఇక్కడ ఇంకొంచెం చూస్తుంది. ఏమిటంటే అమ్మ తినేవాడు కస కూర, కస పచ్చడి, కస పప్పు, ఓ గంట 2 గంటలు. ఆఖరికి ఏం చూసావు అని అడిగారు అనుకోండి, 7 చూసాను నాకు అర్థం లేదు.
ఇది చూశాను అయోమయం అయిపోయింది. ఆ తర్వాత విసిగెత్తిపోతుంది. ఇది అలా వారేసి ఆ స్విచ్ పెట్టేసి. కాబట్టి ఇప్పుడు శబ్ద రూప రెండు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? వంటింట్లోకి వెళ్ళి అలా వెతుకుని డబ్బాలన్నీ తీసి చింతపండు మిరపకాయలు ఇవి మీరు తినాలి పనికిరావు. ఆఖరికి పాప వీడికి ఇడ్లీలో పనికి వస్తుంది వేయించిన సగప పెట్టింది ఆవిడ. పని ఏం లేదు, ఓ పెళ్లలో పోసుకొచ్చి ఆకలి లేదు తోచట్లేదు అందుకు తినేస్తుంటాయి. మీరు చూసారు కదా రైళ్లలో కాలక్షేప పథాని అని అమ్ముతారు. కాలక్షేప పథాని అంటే నీ బతుకులో ప్రశాంతంగా కూర్చోవడం అలవాటు లేదు కాబట్టి తినేయి అని అమ్ముతాడు. అంటే వాడు అంత నీచంగా మీకు చెప్తాడు. నువ్వు ప్రయాణం చేద్దామని ఎక్కావు, రాజమండ్రి వెళ్తున్నావు సామలకోట నుంచి, కానీ నువ్వు ఉత్తినే కూర్చోలేవు. ఇప్పుడు నువ్వు వినడానికి ఏమీ లేవు, చూడడానికి ఏం లేవు, అవి కనబడతాయి తప్ప నువ్వు కోరుకున్నా ఏం కనపడతాయి, ఇలా అంటే కనపడేవి ఏం లేవు. అందుకు నువ్వు ఏం చేస్తావంటే నీకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నది ఏంటంటే ఇది ఒకటి, దానికి మేతట్టుకు వచ్చాను కొనేసుకో. ఎందుకు తింటాం? ఆకలేసి కాదు, నీకు 5 తన్మాత్రలో ఇది ఒకటి పని చేయాలి. ఈ గ్రైండర్ వాడుకో, కాలక్షేప పథాని దారుణాతి దారుణమైన మాట. వీడు వెంటనే 2 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాడు. పటక్ 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 అని నవ్వుకుంటాడు. అదొక పెద్ద సంతోషం. ఆ వేరుశనగ పప్పులు ఇంకా ఆ కంపార్ట్మెంట్ నిండా అది కొట్ట పప్పులు విప్ప ఇలా అవన్నీ పోసేస్తే అవన్నీ ఈగలు దోమలు. వీడు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక విపరీతంగా గడ్డి జలపకట్టలు కుడితి తాగేసి పేడ మూత్రం విసర్జించి ఒక ఎద్దు వెళ్ళిపోతే పొలానికి ఎలా ఉంటుందో పశువుల కొట్టం వీడు కూర్చుని వెళ్ళిపోయిన రైల్వే కంపార్ట్మెంట్ సీట్ అలా ఉంటుంది. అంటే వాడు అంతగా వశువయ్యాడు పరమాత్మ. వాడు ఏసీ బోగిలో కానీ ఎక్కాడో ఇక ప్రారంభం ఎదురుపెట్టవాడు. ఎందుకంటే ఇందులో కనీసం కొన్ని బయట విసురుతాడు, అక్కడ అర్థం ఏముంటుంది, వాడు అక్కడే బాగేస్తాడు. నీకు అసహ్యం అయితే నువ్వు ఎత్తుకోవాలంటే నా కర్మ కొద్దీ ఇవాళ ఇది దొరికింది అనుకుని నేను అనుభవించాను, నా ప్రారంభం ఇలా అయిపోతుంది అనుకుని అనుకుంటాను. ఇది ఇలా తిరుగుతోంది నీ బతుకు. అమ్మవారు చెప్పిందండి, నేను చెప్పాను అనుకుంటున్నారేమో మీరు ఇవన్నీ. ఏంటంటే లలితా సహస్రం చెప్తాను ఇవన్నీ చెప్తున్నారు అనుకోకండి, నేను పరమసత్యాలు చెప్తాను మీకు. లలితా సహస్రమే నేను చెప్పేది. శబ్ద స్పర్శ రస రూప గంధ ఇంకా ఏది లేదు. పక్కవాడికి తుమ్ములు వచ్చేసే పావలా సిగ్గుతోటి ఒంటి నిండా రాసేసుకుంటాడు. కొంతమందిని చూడండి విచిత్రంగా ఉంటుందండి ప్రకృతి. వాడు ఓ పువ్వు పట్టుకుంటే అబ్బో ఎర్రటి గులాబీ పువ్వుని కళ్ళ కట్టుకుని ఒక ఆయన పదిలంగా ఎవ్వరూ తొక్కకుండా పక్కకి పెట్టి వెళ్ళిపోతాడు. ఏమి సౌజన్యం, ఏమి సంస్కారం అనిపిస్తుంది. ఒక్కొక్కడు ఇలా గులాబీ పువ్వు ఇస్తే అసలు ఈ మర్యాద ఎక్కడికో కూడా నాకు అర్థం కాదు. కొన్ని చోట్ల పెళ్లిళ్ళు పెడితే గులాబీ పువ్వు ఇస్తారు. అన్ని సౌభాగ్య వస్తువుల్లో ఒకటి తొక్కకూడదు గులాబీ పువ్వుని. నేను ఒకసారి నా ప్రారంభం చెప్పే కదండి, నాకే కనపడతా ఇలాంటి. ఓసారి నేను ఎక్కడి నుంచే వస్తున్నాను, లోపల పెళ్లి అవుతాను. ఆ తాళి కడుతున్నాడు పెళ్లి కొడుకు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అని ఆయన మంత్రం చెప్తున్నాడు. బయట బ్యాండ్ వాళ్ళు కుర్బాని 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 బలైపోయావు 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 అని మీరు. ఆ ఎదురుగుండా వాడు ఏం చేశారంటే పెద్ద పావు నటించాడు టపాకాయ. అది మా ముచ్చట తెచ్చిన చొక్కలో కలిపి అది ఇలా పడగలు విప్పి బుస్ బుస్ అని డామ్ డామ్ అని వాడు తాళి కడుతున్నాడు. ఈ సర్పం ఏమిటి, ఈ కుర్బానీ ఏమిటి, వాడు తాళి కట్టడం ఏమిటి, అక్కడ కూర్చున్న వాళ్ళు గులాబీ రేకులు విప్పి తొక్కేయడం ఏమిటి, తినడం ఏమిటి, పూరేకులు ఏమిట్రా ఇది మంగళ. అక్కడికి వెళ్ళి ఆశీర్వచనానికి రండి ఆశీర్వచనానికి రండి అంటారు. అది చూసి ఏమి నా ప్రారంభం రా, ఇక్కడ కానీ నేను వచ్చాను ప్రాయశ్చిత్తం ఇంటికి వెళ్ళి. అంటే ఏది ఎందుకు చేస్తున్నామంటే ఈ తన్మాత్రల యందు లౌల్యం, ఆ లౌల్యంతో కూడిన జీవుల్ని చూస్తుంటే ఓరి బాబోయ్ ఎంత వ్యగ్రతతో ఉన్నారా వీళ్ళందరూ అనిపిస్తుంది. శబ్ద ఇక నేను ఇలా వర్ణించడం మొదలెడితే 60 రోజులు ఈ తన్మాత్రలే ఉంటాయి. ఎందుకంటే మనకు బాగా తెలుసున్నది, నేను అనుభవించేది అదే కదండి. మీరంటే పెద్దలు అనుకోండి, మీకు ఉండదు నాకు అదే ఉంటుంది. వచ్చిన వారు ఈ శబ్ద స్పర్శ స్వరూప గంధంలోకి లొంగిపోయి ఉంటాం. అయితే విచిత్రం ఏంటంటే 5 పువ్వులే. 5 పువ్వులైతే స్పర్శ పువ్వుకుంది, పువ్వుని ముట్టుకుంటే చాలా కోమలంగా ఉంటుంది. రసము పువ్వులో తేనె ఉంది, స్పర్శ రస రూప మంచి రూపం ఉంది పువ్వుకి, గంధ వాసన ఉంది. శబ్ద పువ్వుకి శబ్దం ఎక్కడుంది? పువ్వులు పాటలు పాడవు కదా. పెద్దలు అన్నారు మీరు తీసుకొచ్చి అక్కడ పులిహార పెట్టినా చక్రపాలు పెట్టినా సమోసాలు పెట్టినా తుమ్మిదలు రావు. తుమ్మిదలకి తేనె తీసుకెళ్ళి అక్కడ పళ్ళెల్లో పోసి పెట్టినా రావు. పువ్వులో ఉన్న తేనె కోసమే తుమ్మిది వస్తుంది. తుమ్మిద జంకారం దేని కొరకంటే పువ్వు కోసమే, పువ్వులో ఉన్న తేనె కోసమే. పువ్వులో తేనె తాగేటప్పుడు తుమ్మిద నిశ్శబ్దం అయిపోతుంది. అందుకని తుమ్మిద శబ్దము పువ్వు కొరకు కనుక పువ్వుకి అది పువ్వుకే చెందుతుంది కాబట్టి ఆ ధ్వని పువ్వుదే, కాబట్టి శబ్దము పువ్వుకున్నది. కాబట్టి 5 తన్మాత్రలు 5 పువ్వులుగా ఆవిడ చేతిలో పట్టుకుంది. ఎవడు అమ్మవారి వైపు తిరిగి భక్తితో నమస్కరించడో వాడిదిగో ఇలాంటి తన్మాత్రలతో పశువు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు. ఎవరు అమ్మవారి వైపుకి తిరిగి నమస్కరించాడో లౌల్యము నుండి బయటికి వస్తాడు. తన్మాత్ర పోదు, గుర్తుపెట్టుకోండి. తన్మాత్ర ఎప్పుడు పోదు, బతికున్నంత కాలం తన్మాత్రలు ఉంటాయి. తన్మాత్రలు లేకపోతే జీవితం ఉండదండి. అంటే చర్మానికి స్పర్శశక్తి పోయిందనుకోండి, అప్పుడు వాడు ధరింపబడ్డాడు అనుకుంటున్నారా? వాసన చూడడం పోయిందనుకోండి, వాడు ధరింపబడ్డాడు అనుకుంటున్నారా? లేకపోతే వాడు రుచి చూడడం పోయిందనుకోండి, వాడు బాగుపడ్డాడు అనుకుంటున్నారా? అది కాదు, లౌల్యము పోవాలి. లౌల్యం అంటారు తన్మాత్రకి. లౌల్యం అంటే ఏమిటో తెలుసా అండి? ఒక్క తన్మాత్రకి ఒక జాతి నశించిపోతుంది. శబ్దమునకు జింకల జాతి అంతా చచ్చిపోతుంది. జింకకున్న లక్షణం ఏమిటంటే దానికి పాట అంటే ఇష్టం. ఆ పాట లతా మంగేష్కర్ దక్కర్లేదు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు దక్కర్లేదు. వేటగాడు బలపం చేసి చెట్టుకి కూర్చొని పాట మొదలెడతాడు. ఆ పాట వినపడగానే ఎక్కడున్న జింకలు మేత పెంచుతున్నవి ఇలా తలపైకెత్తి అరటి దొక్కలు తిప్పినట్టు ఇలా ఇలా చెవులు ఆడించి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఆగి ఎట్నుంచి శబ్దం వస్తుందో పరిగెడతాయి. పరిగెత్తి ఆ పాట కోసం పరిగెత్తి వల్ల పడిపోతాయి.
వలలో పడిపోగానే అది తప్పించుకునే లోపల వేటగాడు చెట్టు మించి కిందకి తొక్కి బడిత పెట్టి బాజేస్తాడు. వాడి కాళ్ళు విరగొట్టేస్తే పడిపోయిన తర్వాత తీసుకెళ్లి చంపి తోలు ఒలిచేస్తాడు. లేడి జాతి శబ్దమునకు నశించిపోవచ్చున్నది. స్పర్శ, చాపకి కడుపు నిండిపోయినా సరే రసేంద్రియ లౌల్యం. ఈ కేవలం వానపాము ముక్క కనపడింది అనుకోండి, ఓసారి అలా రుచి చూసి చప్పరించి వెళ్ళిపోదాం అనుకుని వాడు లోపల గుండు సూదిని ఇలా తిప్పుతాడు. తిప్పి పెట్టి చాప పడిందో లేదో చూడడానికి పైన నీటి మీద తేలే చిన్న పుల్ల పెడతాడు. ఒడ్డుని ఇలా పట్టు కూర్చుంటాడు. ఈ వెళ్ళిపోతున్న చాప వెళ్ళిపోకుండా ఏం చేస్తుందంటే ఆ చిన్న ఎరని చూస్తుంది. దానికి కడుపు నిండా ఉంది, వెళ్ళిపోవచ్చు చక్కగా, వెళ్ళకుండా ఒక్కసారి చప్పరించి వెళ్ళిపోదాం ఉంటుంది అని ఇలా అంటుంది. ఇప్పుడు ఎర్ర లోపల సూది ఉంది, అది నోటికి గుచ్చుకోగానే విడిపించుకోవడానికి బాధతో ఇలా అంటుంది. ఈ పైన పుల్ల కదిలి మునుగుతుంది. చాప పడింది వాడు ఇలా అంటాడు. నీటిలో ఉన్న చాప నేల మీద పడుతుంది, అంతే, వాడికి ఆహారం అయిపోయింది. వానపాము ముక్క తిందామనుకున్న చాపల జాతి సమస్తం రసేంద్రియ లౌల్యమునకే ఆహారంగా మారి నశించిపోతుంది. శబ్ద, స్పర్శ, ఏనుగు లాంటి బలమున్న ప్రాణి, ఏనుగు వంటి లక్ష్మీస్థానం ఉన్న ప్రాణి లోకంలో లేదు. కేవలం కండూతి, చర్మానికి ఉండేటటువంటి కండూతి కోసం గొయ్యి తమ్మి ఎండు కర్రలు పేర్చి పైన ఆకులు వేసి ఆడ ఏనుగు యొక్క బొమ్మ పెడితే వచ్చి నించుని ఇలా ఒరుసుకోవడంలో ఆ ఊపికి గోతులో పడిపోయి మామటి వాడు పొడుస్తుంటే ఇంత లక్ష్మీస్థానం కుంభస్థలంగా ఉన్నది రూపాయలు ఇచ్చుకుని వాడికి ఇచ్చి ఆశీర్వచనాలు చేస్తూ నిలబడుతుంది. ఏనుగుల జాతి అలా పాడైపోయింది. దేనికి? స్పర్శ వల్ల. శబ్ద, స్పర్శ, రస, రూప. దీపాన్ని చూస్తుంది, ఇది తినే వస్తువు అనుకుంటుంది మిడత. ఎన్ని మిడతలో వచ్చి దీపం మీద పడిపోయి కాలిపోయి కింద పడిపోతుంటాయి, చచ్చిపోతుంటాయి. చూస్తూనే ఉంటాయి మిడతలు, అయినా వచ్చి ఆ దీపం మీద పడిపోతుంటాయి. వానాకాలంలో తెల్లవారి రోడ్డు మీద పెడుతుంటే కుక్కలు పందులు తినేస్తుంటాయి, కాకులు తినేస్తుంటాయి. మిడత పడిపోతుండడం చూస్తోంది, అయినా ఇన్ని మిడతలు ఎలా పడిపోతున్నాయి అంటే కంటికి లౌల్యము. ఆ దీపాన్ని చూడగానే వచ్చి దీపం మీద పడిపోతుంది, అంతే, కాలిపోతుంది. చూపు యందు లౌల్యము చేత మిడతల జాతి నశించిపోతోంది. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ. వాసన చూడడం చేత తుమ్మెదల జాతి నశించిపోతోంది. తుమ్మెద కడుపు నిండా తేనె తాగేసింది, సాయంకాలం అయింది, పద్మం ఇచ్చుకుంది, వచ్చి దాని మీద వాలి కడుపు నిండా ఉంది, ఇంకా తేనె ఎక్కర్లేదు. అందుకని ఇప్పుడు ఆ వాసన చూస్తూ మత్తెక్కి అందులో పడుకుంది. సూర్యాస్తమయం అయింది, పద్మం ముడుచుకుపోయింది. ఇప్పుడు ముడుచుకుపోయిన పద్మంలోంచి బయటికి రావడం తెలియదు తుమ్మెదకి. లోపలే అలా ఎగరలేక రెక్కలు సరిపోక కొట్టుకుంటూ పైకి లేస్తూ పడుతూ అలా ఉంటుంది. ఈలోగా తెల్లవారే లోపల ఏనుగుల మంద వచ్చి ఈ పద్మాన్ని పట్టుకుని పైకి లాగేసి విషయాలతో పారేస్తాయి, లేకపోతే కాళ్ళ కింద పెట్టి తొక్కేస్తాయి. లోపల ఉన్నటువంటి తుమ్మెద కూడా నశించిపోతుంది. వాసనకి తుమ్మెద పోయింది. ఒక్కొక్క ఇంద్రియానికి లౌల్యం ఉంటే ఒక్కొక్క జాతి పోతోంది. 5 ఇంద్రియములకు లౌల్యంతో నువ్వేం పొందుతావు? నీకు 5 ఇంద్రియాలకి లౌల్యమే ఉంది, నీకు 5 ఇంద్రియాలని వాడటం రావా? శబ్దమునకు లౌల్యం, స్పర్శకి లౌల్యం, రూపమునకు లౌల్యం, గంధమునకు లౌల్యం, రసమునకు లౌల్యం. 5ంటికి లౌల్యమే. అక్కర్లేని తింటావు, అక్కర్లేని చూస్తావు, అక్కర్లేని వింటావు. ఎలా నువ్వు బాగుపడ్డావు అంటే పంచతన్మాత్రసాయక, అమ్మవారి చేతిలో ఉన్నటువంటి 5 పుష్పబాణముల వంక చూసి ధ్యానం చేస్తే తన్మాత్రలు పోవు. కానీ ఎలా మారిపోతాయో తెలుసండి. ఇప్పుడు వాసన చూస్తారు, దేన్ని వాసన చూడాలని కోరుకుంటుంది? ప్రతిరోజు తెల్లవారగానే ఒక్కసారి నిన్నను పూజ చేసినటువంటి సుగంధ పరిమళములు వెదజల్లేటటువంటి పుష్పములు, సంపంగి పూలు నా అమ్మ పాదముల మీద పెట్టాను. నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు అమ్మవారి పాదముల మీదే ఉండి తన ప్రాణం వదిలిపెట్టేసే ముందు రెక్కలు ఇలా ముడి చేసి తల వాలి చేసేటప్పుడు అమ్మవారి పాదముల మీద తల వాలి చేసింది. ఈ పువ్వు జీవితంలో ధన్యత పొందిందని ఇలా తీసి కళ్ళకద్దుకుని వాసన చూస్తే నలిగిపోయి వాడిపోవడంలో కూడా సుగంధ పరిమళములు వస్తుంటే అమ్మ పాదముల మీద లత్తుకు అంటుకుని జన్మ ధన్యమైపోయిన పువ్వు అని నువ్వు తల మీద పెట్టుకుని ఎప్పుడెప్పుడు అమ్మ పాదముల మీద అర్చన చేయబడిన నిర్మాల్యాన్ని వాసన చూద్దావా అని నీకు తాపత్రయం వస్తే ఎప్పుడెప్పుడు ఘంటానాదం చేస్తూ సాంబ్రాణి వేసి ఇంట్లో సాంబ్రాణి పొగల మధ్య కూర్చుందావా అని నీకు అనిపిస్తే నీ ముక్కుకు వాసన ఉన్నా నువ్వు లౌల్యమునకు గురి కాలేదు. అది ఈశ్వరారాధనకి పనికొచ్చింది. పువ్వు తీసుకొచ్చి సంపంగి పూలు ఇచ్చారు. అంతకుముందు ఏం చేసేవాడు? అవి వెంటనే దండ కట్టి చేతి కట్టుకుని అనేవాడు. ఇప్పుడు దండ కట్టి పూర్వం పట్టుకొచ్చి భార్యకి ఇచ్చి తల్లో పెట్టుకో అనేవాడు. ఇప్పుడు అంటున్నాడు గబగబా స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నప్పుడు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసి, అమ్మా నీ అనుగ్రహంగా నా భార్య ఎప్పుడూ ఇలా పుష్పహారం పెట్టుకుని సువాసినిగా ఉండాలి, నా వలన జీవితంలో ధర్మపథంలో ఇద్దరు నడిచే అనుగ్రహం పొందాలి అని కళ్ళకద్దుకుని అమ్మవారి ప్రసాదం అని తల్లో పెట్టుకో అంటున్నాడు. అప్పుడు పువ్వులు వాసన చూసావు, ఇప్పుడు వాసన చూసావు, ఇప్పుడు అమ్మవారి ప్రసాదం అని కళ్ళకద్దుకుని వాసన చూస్తున్నావు. ఇప్పుడు ఈశ్వర నిర్మాల్యంగా ఈశ్వరానుగ్రహంగా దాని వాసన చూస్తున్నావు. అప్పుడు కామ దృష్టితో వాసన చూసావు. మారిందా లేదా తన్మాత్ర? అప్పుడు తిన్నావు, ఇప్పుడు తింటున్నావు రసేంద్రియం. అప్పుడు నీ కోసమని తిన్నావు, ఇప్పుడు ఈశ్వర ప్రసాదం అని ఏది తినే ముందైనా ఉమామహేశ్వర బ్రహ్మాత్మస్తు అని తింటున్నాడు. ఆఖరికి ఎంత అలవాటు గడిపోయింది, టాబ్లెట్ వేసుకుంటున్నాడు. అలవాటు మీద ఉమామహేశ్వర బ్రహ్మాత్మస్తు అని నోట్లో వేసుకుంటాడు. అలవాటు అలా అనకుండా వేసుకోలేడు. ఏది లోపలికి వెళ్ళినా అలా అని వేసుకుంటాడు. ఇది పైకి అనక్కర్లేదు, లోపల నడిచేసుకుంటాడు. అంటే ఆయన తిన్నదంతా ప్రసాదమే తింటాడు. ఇప్పుడు ఏమైంది? ఆయన జీవితం అభ్యున్నతి వైపు వెళ్ళిపోయింది. ఆయన పూర్వం స్పర్శ సుఖం కోసం వెంపర్లాడేవాడు, ఇప్పుడు వెంపర్లాడుతున్నాడు. ఏ స్పర్శ సుఖం కోసం?
ఎప్పుడెప్పుడు గురువు గారి పాదాల మీద నా తల పెడతాను, ఎప్పుడెప్పుడు గురువు గారి పాదాల మీద నా నిధులు తగిలితే ఆ మహానుభావుడు నడిచినటువంటి నడత, ఆ మహానుభావుడు చేసినటువంటి ఉపాసన, ఆయన అనుగ్రహం, ఆయన నాడీమండల కేంద్రాలన్నీ ఆ పాదాల్లో ఉన్నాయి. ఆ భక్తి నాకు కూడా కలగాలి. అందుకని నా తల ఆయన పాదాలకి తగలాలని వినయంతో వంగి తల తీసుకెళ్లి పాదాలకి తగిలిస్తున్నాడు. పూర్వం ఇలా అనేవాడు, ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్లి వంగి తల తగిలేటట్టు నమస్కరిస్తాడు. గుంటూరులో హరిప్రసాద్ గారు ఉన్నారు మహానుభావుడు. మనకి వెంకటాచల వైభవం అయిపోయిన తర్వాత ఆఖరి రోజున ఇక్కడ నారాయణ సేవ చేశారు. వారు విపరీతమైన నడుము నొప్పి, బెల్ట్ కట్టుకుంటారు, ఇలా వంగలేరు. నేను నాతో పాటు వచ్చిన వారు అప్పుడు మన మోహన్ రావు గారు వచ్చారు, తెల్లబోయాం. ఇలా మామూలుగా వంగలేని వ్యక్తి దేవాలయంలోకి వెళితే అసలు ఇలా నిలబడింది ఎన్ని మాటలో మీరు లెక్కెట్టాలి. ఎప్పుడూ ప్రణిపాతం చేస్తూనే ఉంటారు, అడుగడుక్కి ప్రణిపాతం చేస్తారు. ఎందువల్ల? ఆ వినయం. అమ్మో నా తండ్రి, నా తండ్రి, పెద్దలు తిరిగిన ప్రదేశం, వంగి నమస్కారం చేస్తుంటారు. ఇప్పుడు ఏమైంది? వినయం, విపరీతమైన వినయం, విపరీతమైన భక్తి. ఇప్పుడు ఎప్పుడు భగవంతుని యొక్క పాదస్పర్శ, ఆయన చెయ్యి తన తల మీద తగలాలన్న కోరికే, పెద్దల యొక్క చెయ్యి తగలాలన్న కోరికే, పెద్దల పాదములు తగలాలన్న కోరికే, పెద్దల పాద సంవాహనం చెయ్యాలన్న కోరికే. ఇప్పుడేమైంది? స్పర్శేంద్రియం ఈశ్వర సేవలోకి మారింది. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ పద్యావళులాలకించు చెవులు, నిన్నాడు వాక్యంబులన్, నీ పేరంతని చేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులు, నీ పాదంబుల పంత మృక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం నీరజపత్రేక్షణ అంటాడు. ఇక్కడ రావాలి మార్పు. ఇక్కడ మార్పు వస్తే అది గొప్ప. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. పూర్వం నా స్నేహితుడు లవకుశ సినిమా మేమిద్దరం చదువుకుంటున్నప్పటి నుంచి కలిసి చూశాం. ఇప్పుడు ₹1 కోటి తీసుకొచ్చి మీరు టీపై మీద పెట్టి లవకుశ సినిమా నువ్వు పూర్తిగా చూడంటే అతను చూడలేడు. ఎందుకు చూడలేడో తెలుసా అండి? లవకుశ సినిమా పెట్టిన తర్వాత ఆ సినిమా నడుస్తుంటే నాదు జపము తపము నా కావ్యమే హృదయగుణమ్మ అని రామచంద్రమూర్తి అంటే అమ్మా సందేహింపకుమమ్మ. ఆ రామచంద్రుడు అన్న వాల్మీకి పాత్రని చూసి ఆ రాముడి పాత్ర గురించి ఆ శ్లోకం వినేటప్పటికీ అతని కళ్ళు వర్షించేస్తాయి, అతని ముక్కులు కారిపోతాయి, కారిపోయి తలపోటు వచ్చేస్తుంది. తలపోటు వచ్చేసి ఇంకా తలపోటుతో చూడలేక కట్టేస్తాడు. ₹1 కోటి ఇవ్వండి, తను పూర్తిగా చూడలేడు ఆ సినిమా. ఎందుకు చూడలేడంటే ఆ ఉద్వేగాన్ని పొందేస్తాడు. అంతకుముందు ఎందుకు చూడగలిగాడు, ఇప్పుడు ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే ఇప్పుడు చూస్తున్న కళ్ళు మామూలుగా చూడలేదు. ఆ చూపులలో పాత్ర కనపడదు, సీతమ్మ కనపడుతుంది. ఆ చూపులకి రాముడే కనపడుతుంటాడు, ఆ చూపులకి లవకుశులే కనపడుతుంటాడు, భావోద్వేగాన్ని పొందుతుంటాడు. అది రసహృదయం, అది పండిన పంట కలిగిన చేదు. అక్కడ తేనె కలిగిన పువ్వు ఉంది, అక్కడే ఈశ్వరుడు భ్రమర రూపంలో ఎప్పుడు తిరుగుతుంటాడు. ఆ తేనె కోసమే తిరుగుతాడు, ఆ వెన్న కోసమే కృష్ణుడు ఆ గుండెల్లో కూర్చుంటాడు. ఇదే శంకర భగవత్పాదుడు భృంగీచానోత్కటక్కరిమతగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నదయితో మహాసితవభు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు నపునః సాక్షాన్మదీయే మనోరాజీవే విఫలాదిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. కాబట్టి పంచతన్మాత్ర సాయక అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈ 5 తన్మాత్రలు లౌకికంగా తిప్పడానికి బదులు ఇప్పుడు అనుభవిస్తాడు. అమ్మవారి అనుగ్రహంగా జీవితాన్ని పండించుకుంటాడు. ఈ 4 మార్పులు రావడమే జీవితానికి ప్రధానం. ఇవి ఎప్పుడు వస్తాయి? అమ్మవారి కాంతి మీద పడి, అమ్మవారి చేతులు, అమ్మవారి ఆయుధాలు దర్శనం చేస్తే, ధ్యానం చేస్తే ఈ మార్పు రావడానికి ఆవిడ పట్టుకుంది తప్ప ఏదో పట్టుకోవాలని పట్టుకున్నది కాదు. ఇది ఆవిడ కారుణ్యం. ఇది తెలుసుకోని చెప్పడం లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ నామాలు. కాబట్టి రేపటి రోజున మళ్ళీ వేరొక విషయాలు. మంగళాశాసన పరైహ్యాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై శత్రురాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణమైనజం వా మానసం వా పరాగం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణస్తు. స్వస్తి.